ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి జై. బంధులారా, ఈరోజు మనం మీరు ఆరోగ్యంగా ఉన్నారా అనే కాన్సెప్ట్ మీద 3వ ఎపిసోడ్. వాస్తవానికి ఇది పోతూ ఉంది, ఇంత తొందరగా పూర్తయ్యేటట్టు కూడా లేదు నాకు అనిపించడంలే. కాకపోతే ఈరోజు మీరు కొద్దిగా ఒక 10 నిమిషాలు త్యాగం చేయాల్సిన అవసరం వస్తుందేమో, ఆదివారం వరకు అవకాశాన్ని బట్టి చూద్దాం. ఎందుకంటే సచరిత్ర ఏ విధంగా అయితే ముందుకెళ్ళిపోతూ ఉందో ఇది ఇంకా ముందుకెళ్ళేటట్టుంది. కాకపోతే నాకు అవసరం అనిపించింది ఈ టాపిక్. అందువల్ల దాన్ని ఊరికేనే మనం పైపైనే టచ్ చేయకుండా కాస్త లోతుగానే వెళ్దామనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే స్వతహాగా నా మనసులో కూడా ఏముంటుందంటే, ఏ విషయాన్ని కూడా కూలంకషంగా తెలుసుకోకుండా ముందుకు వెళ్ళడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదనేది నా స్వతహాగా నా అభిప్రాయం. అందువల్ల ఏ విషయం మీదైనా సరే లోతుకు వెళ్ళడం, అధ్యయనం చేయడం అన్నది నాకది జీర్ణమైపోయింది నా ఆలోచనలో భాగంగా. ఏ విషయం తీసుకున్నా లోతుకు వెళ్ళాలి. ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఈ సూపర్ కంప్యూటర్‌లో అది స్టోర్ అవుతుంది. అలా కాని పక్షంలో అది స్టోర్ కాదు. అందువల్ల నాకది అలవాటయింది. మీకు కూడా అది అలవాటు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఒకే విషయాన్ని మనం లోతుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? 3వ ఎపిసోడు, 2 ఎపిసోడ్‌లు ఆల్రెడీ పెట్టాను మన గ్రూప్‌లో. మీరు కావాలంటే చూడొచ్చు. మనం శారీరక ఆరోగ్యంలోనే ఉన్నాం. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావావేశ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం 4 భాగాలు మనం చేశాం దీన్ని. అందులో మనం మొదటి భాగంలోనే ఉన్నాం. మరలా చెప్తే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావావేశ నియంత్రణ ఆరోగ్యం, 4వది సామాజిక ఆరోగ్యం. ఈ 4 సెక్షన్లలో గనక మనం ప్రావీణ్యం సాధించినట్లయితే 100% సంపూర్ణ ఆరోగ్యం అని అంటాం మనం. సంపూర్ణ ఆరోగ్యంగా మనం ఉన్నట్టు. ఈ సంపూర్ణ ఆరోగ్యంతోనే మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళినట్లయితే సాధనా క్రమం అద్భుతంగా ఉంటుంది. అభ్యాసం అద్భుతంగా ఉంటుంది. మనం వెళ్ళేటువంటి దారి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. భవిష్యత్తులో లేదా చివరి దశలో మనం ఎదుర్కొనేటువంటి ఈ శారీరక బాధలు, ఆ శారీరక రుగ్మతలకి సంబంధించి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడమే ఇది. మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడమే. ఉదాహరణకి చివరి దశలో ఆ చివరి ఘడియలు ఎలా గడుస్తాయో తెలీదు. చివరి రోజులు ఎలా గడుస్తాయో తెలీదు. అది దానికి ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ అంటారు. ఆ వరస్ట్ థింగ్‌కి ప్రిపేర్ గావాలంటే నీ మనసు, బుద్ధి అంతా కూడా అద్భుతంగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మరలా ఒక్కసారి మనం పరిచయం చేసుకున్నట్లయితే దీన్ని గనక ఒక్క నిమిషం. భౌతిక విద్య, ఆధ్యాత్మిక విద్య ఇదంతా మనం తెలుసుకున్నాం. మనం సరైన మార్గంలోనే వెళ్తున్నాం. శారీరక ఆరోగ్యం గురించి గూడా ఇది గూడా మాట్లాడుకున్నాం. నిర్లక్ష్యం. ఇప్పుడు తినడం కాడ ఆగాం. ఆహారం కాడ ఆగాం. ఈ 4 ప్రశ్నలు మీకు హోంవర్క్ లాగా ఇవ్వడం జరిగింది. అద్భుతంగా అందరూ బాగా స్పందించారు. చాలా అద్భుతంగా స్పందించారు. వీటికి సంబంధించి ఎక్కువ మంది పెట్టారు. అంటే ఎందుకు తింటున్నాం? ఎంత తింటున్నాం? ఏమి తింటున్నాం? ఎప్ ఎప్పుడు తింటున్నాం? ఈ 4గింటికి మనకు గనక ఒక అవగాహనొస్తే అప్పుడు ఆహారం సంబంధించి, ఎందుకంటే ఈ శరీరానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే మనం ఆహారం స్వీకరించడం ప్రధానమైన అవసరం. ప్రాథమిక అవసరం ఆహారం అనేది. రెండవది శ్వాసించడం. గాలి గావాలి. ఆక్సిజన్ గావాలి. శరీరం నిలబడాలంటే గాలి ఆక్సిజన్ ఉండాలి. ఇది రెండవది. మూడవది వ్యాయామం. ఎక్సర్‌సైజ్. ఈ 3 మనం పర్ఫెక్ట్‌గా ఇచ్చినట్లయితే శరీరం అద్భుతంగా ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించి ఇంకేం లేదు. 1 ఆహారం, 2 ఆక్సిజన్, 3 వ్యాయామం. దానికి పని పెట్టడం. ఈ 3 చేస్తే చాలు. కాబట్టి దీనికి సంబంధించి మనం ఆల్రెడీ మీకు మాట్లాడున్నాం కాబట్టి ఇంకొకసారి పరిశీలించినట్లయితే భగవద్గీతలో చాప్టర్ 6, 15వ శ్లోకం. నాత్యశ్నత్తస్తు యోగేస్తి నచైకాంత మనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున.
నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఓ అర్జున, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా ఎవరైతే మరీ తక్కువ తింటారో, ఒకటి తినడం గురించి, మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో, అది నిద్రకి సంబంధించి అదొకటి. శరీరానికి నిద్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మాట్లాడినట్టు నిద్ర మిస్ అయినాం మనం, గుర్తు చేయండి మళ్ళా నిద్ర. కాబట్టి శరీరానికి సంబంధించి ఆహారము, నిద్ర, ఆక్సిజన్, వ్యాయామం, ఈ 4 పాయింట్లు. ఇది మర్చిపోయాం. మరి తక్కువ నిద్రపోతారో వారు యోగములో విజయము సాధించలేరు. యోగము అనంటే ఒక అర్థం ఏంటంటే కలయిక అని అర్థం. యోగము అంటే కలయిక. ఏ కలయిక? జీవాత్మ పరమాత్మలో కలవడాన్ని యోగం అంటారు. వాస్తవానికి ఈ సాధనలన్నీ ఎందుకు అంటే, ఈ సాధనలన్నీ యోగాన్ని సాధించడానికే. అంటే జీవాత్మగా ఉన్నటువంటి మనం, మనకు మన యొక్క స్థితిని తెలుసుకుని, నేను శరీరం కాదు ఆత్మనే అని తెలుసుకొని, దానికి ఆదిభూతమైనటువంటి ఆ భగవంతుని యొక్క ఉనికి తెలుసుకుని, చివరికి ఈ జీవాత్మని పరమాత్మలో లీనం చేసే దిశగా అభ్యాసం చేయడమే యోగం. కాబట్టి యోగం అంటే కలయిక. మనం కలిసిపోవాలి, ఐక్యమైపోవాలి, మరలా వెనక్కి తిరిగి రానటువంటి స్థితికి చేరుకోవాలి. ఇదే యోగం అంటే. కాబట్టి దీనికి ఎక్కువ తినడం లేదా తక్కువ తినడం, ఎక్కువ నిద్రపోవడం మరి తక్కువ నిద్రపోవడం, ఇవన్నీ కూడదు, చేయకూడదు. అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు అంటే ఏదో మితి ఉంది. ఒక మితి అనేది ఉంది. ఆ మితి ఏంటో తెలుసుకోవాలి ముందు. అంటే ఎక్కువ, తక్కువ లేకుండా సమంగా అంటే అర్థం అంటే, అయ్యా ఆయనకు 2 మాట్లాడితే ఎక్కువ, 1 మాట్లాడితే తక్కువ అంటారు. మాట్లాడేటప్పుడు ఎక్కువ మందితో. ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయనకి 2 మాట్లాడితే ఎక్కువ, 1 మాట్లాడితే తక్కువ. అప్పుడు ఎలా మాట్లాడాలి? 1:30 మాట్లాడాలి. 1:30 శృతిలో ఉండాలెప్పుడు. మనం మించిపోతే ఆయన ఒప్పుకోడు. తగ్గితే కూడా ఒప్పుకోడు. "ఏరా నన్ను అగౌరవపరుస్తున్నావా" అంటాడు. ఇదే విధంగా ఆహారానికి సంబంధించి కూడా మనం తీసుకోవాలి. ఆహారంలో నిద్ర, ఈ రెండిటికి సంబంధించి. ఇది అందరికి పరిచయం ఉన్నటువంటి శ్లోకమే. చాప్టర్ 6 శ్లోక 16. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎవరైతే తినడంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, మితం ఇక్కడ కూడా ఆ పదం వాడారు, మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసములో అన్ని దుఃఖములను ఉపశమింపజేయవచ్చును. వాస్తవానికి అన్ని దుఃఖాలు పోవడానికి వీటినే ఎందుకు ప్రధానంగా చెప్తున్నారు అనంటే, అసలు జీవి యొక్క లక్షణాలే 4. జీవి యొక్క లక్షణాలు 4. ఉదాహరణకి ఆ 4 లక్షణాలు ఉంటేనే జీవి కింద గుర్తింపబడతారు. అందులో వాటిల్లో 4 లక్షణాల్లో ఆహారం, నిద్ర, భయం, మైథునం, ఈ 4. ఈ 4 ఉంటేనే జీవి. ఐదో లక్షణం ఏముండదు. సాధారణంగా ఉండే జీవులన్నిటికీ ఇది ఉంటది. మనిషికి మాత్రం వేరేదో ఐదో విచక్షణ, డిస్క్రిమినేషన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఆహారంలో, నిద్రలో, చేసేటువంటి పనులలో సమతుల్యత ఉండాలి. అలా కాకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు ఇబ్బందులు పడతారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఒక పెద్ద శ్లోకం ఏంటంటే, అతి సర్వత్రా వర్జయేత్. ఇది కౌటిల్యుని యొక్క శాస్త్రాల్లో దొరుకుతుందని నాకు అర్థమైంది. అతి సర్వత్రా వర్జయేత్. కౌటిల్యుడు మనకు చాణక్యుడు అని అంటాం మనం. దానికి సంబంధించిన కౌటిల్యుని అర్థశాస్త్రాలు అయ్యని ఉన్నాయి కదా, వాటిలో దొరుకుతుంది ఈ పదం. అతి సర్వత్రా వర్జయేత్. ఏ విషయంలో కూడా ఆహారమే కాదు, నిద్రే కాదు, మాటే కాదు, ప్రవర్తనే కాదు, స్నేహమే కాదు, చుట్టరికం కాదు, ఏదైనా తీసుకోండి. అంటే ఏ విషయమైనా మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అతి ఉంటే అది ఎప్పుడైనా బెడిసి కొడుతుంది. కాబట్టి అతి అన్ని వేళలా అనర్థం. అతి అన్ని వేళలా అనర్థం. అతి ఉండకూడదు. ఇది మనల్ని మనం గమనించుకుంటూ వెళ్ళాలి. గమనించుకుంటూ వెళ్ళాలి. మనం ఏమన్నా అతి చేస్తున్నామా?
మాటల్లో అతి చేస్తున్నామా? ఇద్దరు వ్యక్తుల మధ్య మాటలు అతిగా దొర్లితే వారిద్దరి స్నేహం చెడిపోతుంది. ఇది భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది. భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది. భార్యాభర్తల్లో ఒకరు ఓవర్‌గా మాట్లాడే వాళ్ళున్నారంటే, ఆ బంధం కాస్త బలహీనమవుతుంది. ఎందుకంటే, ఈ ఓవర్‌గా మాట్లాడే క్రమంలో ఏదో ఒక తప్పు దొర్లుతుంది. ఇంకా అక్కడి నుంచి మొదలుపెడతారు. అందువల్ల మాకొక మిత్రుడుండేవాడు. ఆ మిత్రుడు చెప్పేవాడు. "కృష్ణ నువ్వు సెలవొచ్చినప్పుడు ఏం చేస్తావు?" అని అనేవాడు. "ఏం చేస్తానా? ఇంటి దగ్గరే ఉంటాను." "అబ్బా! ఆ పొరపాటు చేయొద్దబ్బా!" అదేంటి ఇంటికాడ ఉండకుండా ఎలా ఉండాలంటే, ఇంటికాడ ఉండదు కృష్ణయ్య. ఎందుకంటే, ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతుంటాం. ఈ మాటల వల్ల ఏదో గొడవొస్తది. లేనిపోని గందరగోళం అవుద్ది. అందువల్ల నువ్వు సెలవప్పుడు ఏం చేస్తావంటే, ఏదో పనుందని చెప్పి బయటకొచ్చేసేయి సాయంత్రం దాకా. బయటకొచ్చి ఇంక అన్ని పనులు అయిపోయి ఉంటాయన్నప్పుడు మాత్రమే ఇంటికెళ్ళు అని ఆయన పెద్ద సలహా ఇచ్చాడు నాకు. ఎందుకంటే మాటలు దొర్లుతాయి. అవకాశం లేకుండా చూసుకో. కాబట్టి ఏదైనా సరే అతి సర్వత్రా వర్జయేత్. అది మీ కుటుంబ సంబంధాల్లో ఉపయోగపడుతుంది. సామాజిక సంబంధాల్లో ఉపయోగపడుతుంది. నీకు నువ్వు భక్తి విషయంలో కూడా నేను చెప్తున్నా మరలా. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. భక్తిలో కూడా అతి ఉంటది చాలా మంది. అతి భక్తులు నేను ఆ మాట అనకూడదు గానీ పొరపాటు. కానీ ఉంటది. అతి భక్తులు, అతి భక్తి అది కూడా వద్దు. అది కూడా మితంగా ఉండాలి. నీ ఆశ్రమానికి తగినట్టు ఉండాలి. నేను మరలా చెప్తున్నా. అతి భక్తి కూడదు. అతి భక్తి ఉంటే నీ ఆశ్రమం దెబ్బతింటుంది. ఆశ్రమం అంటే మీకు చెప్పాను ఇంతకుముందు గూడా ఒకసారి ప్రత్యేకంగా మాట్లాడదాం. మనకున్న 4 ఆశ్రమాల్లో ఆశ్రమ ధర్మాలని ఉంటాయి. అసలు మనిషికి ఏదన్నా సిలబస్ ఉందా అండి ఆధ్యాత్మిక మార్గంలో అంటే, మనకున్న సిలబస్ ఒకటే ఆశ్రమ ధర్మాలు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉంటే ఆశ్రమ ధర్మాన్ని పాటించు. అదే సిలబస్ ఇంకోటేం లేదు. కానీ బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు వాడు అతిగా ఉన్నాడంటే బ్రహ్మచర్యం బ్రేక్ అయిపోతుంది. గృహస్థులో ఉన్నప్పుడు గృహస్థు ధర్మాలు పాటించకుండా, గృహస్థు ధర్మంలో భక్తి ఒక పార్ట్. కానీ గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీకి గాని, పురుషుడికి గాని అతయిందనుకోండి భక్తి ప్రమాదం అది. ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. ఎందుకంటే నీకు భక్తన్నది ఒక పార్ట్. పూర్తి పార్ట్ కాదది. ఎందుకంటే నీ ధర్మం వేరే ఉంది. నువ్వు బిడ్డల ఆలనా పాలనా చూసుకోవాలి. కుటుంబ నిర్వహణ చూసుకోవాలి. నీ స్వయం నిర్వహణ చూసుకోవాలి. అంటే ఓవరాల్‌గా చేయాల్సినటువంటి బాధ్యతలన్నిటిని విడిచిపెట్టి నువ్వు ఒకదానికే ఇచ్చినట్లయితే అది ఏమవుతుందంటే, ఒక శరీరంలో ఒక కాలే బాగా లావుగా ఉండిందనుకోండి. దాన్నేమంటాం మనం బోదకాలు అంటాం. అది ఒక కాలే పెరుగుతుంది. మిగతా శరీరం అంతా మామూలుగా ఉంది. ఒకవేళ బోదకాలు కాకపోయినా ఒక అవయవమే పెద్దదయిందనుకో, లావయిందనుకో చూడడానికి అసహ్యంగా ఉంటది. కాబట్టి సమతుల్యత అనే పదం భగవద్గీతలో విన్నాం గదా! సమతుల్యత అంటే అంతా సమంగా ఉండాలి. గృహస్థ ధర్మంలో గృహస్థుల్లాగానే ఉండాలి. వానప్రస్థ ధర్మంలో వానప్రస్థం లాగానే ఉండాలి. సన్యాసి ధర్మంలో మన కుటుంబం పెట్టుకోకూడదు. అప్పుడు పూర్తిగా భక్తిలోకి వెళ్ళిపోవాలి. వానప్రస్థం నుంచి భక్తి 75% ఉండాలి. నేనొక ఈక్వేషన్ చెప్తా. బ్రహ్మచర్యంలో 25% ఉండొచ్చు సహజంగా. గృహస్థ ధర్మంలో 50% ఉండొచ్చు భక్తి. వానప్రస్థంలో 75% ఉండొచ్చు. సన్యాసాశ్రమంలో 100% ఉండాల్సిందే. మరలా అక్కడ తగ్గకూడదు. అది నీ ధర్మం అది. సన్యాసాశ్రమంలో నువ్వు భగవంతుడు తప్ప ఇంకొకరు మధ్యలో రావడానికి వీల్లేదు. చివరికి నీ కుటుంబం గూడా మధ్యలోకి రావడానికి వీల్లేదు. ఇంక నువ్వు, భగవంతుడు అంతే ఈ రెండే. ఇంకొకటి లేదు. కాబట్టి ఎక్కడైతే మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వడమే సమతుల్యత అనేటువంటి పదానికి అర్థం. చాలా మందిని మనం గమనిస్తే వాళ్ళు అలా సమతుల్యత పాటించరు. అతిగా ఉంటారు. భక్తుల్లో గూడా అతిగా ఉంటారు. నేను సాయి భక్తులు కూడా నేను చాలా మందిని చూశాను. అతిగా ఉండే భక్తులు. మనం బయటకు అనలేం గానీ, అమ్మ మీరు చాలా అతిగా ఉన్నారే అనిపిస్తుంది మనసులో. పైకంటే మళ్ళా గొడవ అవుతుంది. ఎందుకొచ్చిన గొడవ అని గమ్మునుంటాం. కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్. అతి ఎందులోనూ పనికిరాదు. మీరు అతిగా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా బెడిసి కొడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అతి వద్దు. దయచేసి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ వెళ్ళండి. ఎక్కడ అతి ఉందో అక్కడ అనర్థం ఉంది. నేను మరలా రిపీట్ చేస్తా. ఎక్కడ అతి ఉందో అక్కడ అనర్థం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నిద్రలో అతి ఉండకూడదు. ఆహారంలో నిద్ర ఉండకూడదు. అతి ఉండకూడదు. ఎంత తినాలో అంత తినాలి. ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవాలి. అటు ఇటు 2 డేంజరే. అయి 2 కూడా డేంజర్ కింద లెక్కవుతుంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఓకే. అతి సర్వత్రా వచ్చేది. ఇప్పుడు ఆహారానికి సంబంధించి మనం సమతుల్యత అన్నాం.
ఒక తూకం అన్నం తూకంలో తినాలి, అతి వద్దు మితి వద్దని. దానికి ఆయుర్వేదంలో మనకు ఒక అద్భుతమైనటువంటి అనాలిసిస్ దొరుకుతుంది. అంటే ఎక్కువ తినొద్దు, తక్కువ తినొద్దు అన్నాం కదా, మరి ఎలా తినాలి అని అంటే దీనికి ఆయుర్వేదంలో ఉన్నటువంటి శ్లోకం: అర్ధం అన్నం, చతుర్థం నీరం, చతుర్థం వాయువు. ఇది ఇది ఇలా తింటే మితంగా తిన్నట్టు. ఇది దాటితే అయితే ఇంకా. దీని అర్థం ఏంటి? అర్ధం అన్నం అంటే మనం భోజనం చేసేటప్పుడు మనకు ఆకలేస్తుంది. ఆకలేస్తుంది తినేటప్పుడు సరిపోయిందా లేదా అనేటువంటి కొలత కూడా తెలుస్తుంది మనకు. శరీరం చెప్తుంది. శరీరం మనకు చెప్తుంది, ఇండికేషన్ ఇస్తుంది. కాబట్టి సగం ఆకలి వరకు ఫుడ్‌తో ఫిలప్ చేయాలి. సాలిడ్ ఫుడ్ అన్నం తింటారా? రొట్టె తింటారా? ఇంకోటి. అంటే అర్ధ కడుపు అన్నం తినాలి. ఇంకొక చతుర్థం అంటే 25% నీళ్లు తాగాలి. 25% నీళ్లు తాగాలి. ఇంకొక 25% వాయువు గ్యాప్ ఉండాలి. గ్యాప్. దీన్ని మళ్ళా మామూలు మాటలతో చెప్పాలంటే సగం కడుపు తినాలి పదార్థాలతో. సగం కాలు భాగం నీరు తాగాలి. కాలు భాగం 1/4 ఖాళీగా ఉండాలి. అది ఎందుకంటే ఆక్సిజన్ ఫ్లో ఉండాలి. వస్తూ ఉండాలి. ఆక్సిజన్ పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, వస్తుండాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే 75% ఫుడ్ తినేస్తారు. 25% నీళ్ళు తాగేస్తారు. కడుపు నిండిపోయిందండి ఈరోజు అంటారు. ఇంక ఆక్సిజన్ ఫ్లో ఉండదు. రావడం ముందుకే ఉండదు. వాడు కూర్చున్నప్పటి నుంచి తూగుతుంటాడు ఇంకా. ఎందుకంటే బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందదు. తూగొస్తుందంటే అర్థం మీ పిల్లల్ని కూడా గమనించండి. వాడు రాత్రిపూట పుస్తకం ఎత్తుకుంటే తూగొస్తుంటది. వాడేమనుకుంటాడంటే ఇలా తూగు రావడానికి, నిద్ర రావడానికి నాకు శరీరం అలసిపోయింది అందువల్ల, లేదా పుస్తకం ఎత్తుకుంటే నిద్రొస్తది ఇలా అనుకుంటాం. ఇయన్నీ కాదు కారణాలు. వాడు కారణం ఏంటంటే వాడు 75% ఫుడ్ తినేసినాడు. 25% నీళ్ళు తాగేసినారు. గాలి పోయేదానికి ప్లేసు లేదు. అందువల్ల కుతికేల దాకా తినొద్దు అని పెద్దవాళ్ళంటారు. కుతికేల దాకా అంటే 7 దాకా తినేస్తే ఇంకేముంది నీకొచ్చేదాడ? గాలి లేదు, ఫ్లో లేదు. అందువల్ల ఎప్పుడైతే అర్ధాకలితో ఉండడం అన్నది యోగం, పెద్ద యోగం అది. అంటే అర్ధాకలితో అంటే మళ్ళీ ప్రమాదం. కాస్త ఇప్పుడు నేనైతే ఎలా చేస్తానంటే నేను ఇప్పటికి కూడా నాకది అలవాటు. అందువల్లే అనుకుంటా షుగర్ నాకెప్పుడు కంట్రోల్‌లో ఉంటది. నేను ఎక్కువ తినను. ఆకలితో ఉన్నప్పుడే ముగించేస్తా. ఇంక తినొచ్చు. ఇంకా ఒక 4, 5 ముద్దలు తినొచ్చు. తెలుస్తుంటుంది శరీరం ఆకలి ఉంటుంది. కానీ తినను. ఆపేస్తాను ఆటికాడికి. దానివల్ల చాలా హెల్తీగా ఉండొచ్చు. అలాగని చెప్పి కడుపు మార్చుకోకూడదు. మితం అంటే హాఫ్ కడుపు. ఇది మనకు. అర అర కడుపుతో ఆక పదార్థం నింపాలి. కాలు కడుపు నీళ్లు తాగాలి. ఇంకొక కాలు ఎప్పుడు ఖాళీగా ఉంచాలి. వాయువు రావడానికి, పోవడానికి ఉంచాలి. కాబట్టి ఇది. కాబట్టి తినడానికి సంబంధించి ఇచ్చినటువంటి 3 ప్రశ్నలు 2 మాట్లాడుకున్నాం. ఎందుకు తింటున్నాం? ఎక్కువ కాలం జీవించడానికి ఫస్ట్‌లో వచ్చేసింది. ఎంత తింటున్నాం? సగము 50%, 25%, 25%. ఇది రెండోదొచ్చింది. ఇప్పుడు ఏమి తింటున్నాం? ఇది మనం మాట్లాడుకోవాలి. ఏమి తింటున్నామంటే ఏది దొరికితే అది తింటామండి. సీజనల్ ఏమి లేదు. ఏది దొరికితే అది తింటాం. ఏది దొరికితే అది తినాలో వాస్తవంగా కూడా అది. ఏమి తింటున్నాం అనే దానికి భగవద్గీతలో మనకు అనేక శ్లోకాలు చెప్తాయి. 8, 9, 10, 17వ అధ్యాయం. దీని లోతులోకి మనం వెళ్ళాల్సిన పని లేదు గానీ, ఆహారాన్ని 3 భాగాలు చేస్తారు. ఆహారాన్ని 3 భాగాలు. సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసాహారం. కాబట్టి ఈ 3 రకాల ఆహార పదార్థాలు ప్రకృతిలో దొరుకుతాయి. ప్రకృతిలో ప్రతిదీ 3గా డివైడ్ చేయబడుతుంది. మనిషి యొక్క గుణాలు 3గా డివైడ్ చేయబడతాయి. కాబట్టి మనిషికి కూడా సాత్విక గుణాలు, రాజసిక గుణాలు, తామస గుణాలు ఉంటాయి. ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆహార పదార్థాలు కూడా 3 రకాలుగా విభజిస్తారు. సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామస ఆహారం. అందులో తమాషా ఏంటంటే వాట్ యు ఈట్ దట్ యు ఆర్ అంటారు. నువ్వు ఏదైతే తింటున్నావో అదే నీవు. నువ్వు తినడాన్ని బట్టే నీ మనస్తత్వం కూడా మారిపోతుందని అంటారు. అంటే పూర్తిగా నిజం కాకపోయినా 90% వరకు నిజం. 90% నిజం. నువ్వేమైతే తింటున్నావో దాన్ని బట్టే నీ మనస్తత్వం ఆధారపడి ఉంటుంది. నీ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సాత్విక లక్షణాలు ఉండాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. రాజసిక లక్షణాలు ఉన్నా పర్లేదనుకుంటే రాజసిక ఆహారం తీసుకోవాలి. తామస లక్షణాలు ఉంటే ఏం మునిగిపోయిందనుకుంటే తామస ఆహారం తీసుకోవాలి. ఈ మనందరికీ డివైడ్ చేసుకొని తినే అవకాశం ఉంది. ఇక్కడ తమాషా ఏంటంటే నీకొక చాయిస్ ఉంది. నువ్వు ఇదే తినాలని ఏం లేదు. ప్రకృతి మనకు అనేకం ప్రసాదించింది. మన చుట్టూ అనేక వెసులుబాట్లు ఉన్నాయి మనం తినడానికి. కాకపోతే నువ్వు ఏది చూజ్ చేసుకుంటున్నావు అన్నది ముఖ్యం.
ఆరోగ్యానికి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి నీ చుట్టూ ఉన్నటువంటి ఆహార పదార్థాలలో, దట్ మీన్స్ నువ్వు బతకడానికి ఏవైతే ప్రకృతి నీకు ప్రసాదించిందో ఆ ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహార పదార్థాలలో నువ్వు ఏది చూజ్ చేసుకోవాలి, ఏది ఎంపిక చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి నైపుణ్యం. ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతాం. చాలా మంది అట్టర్ ఫ్లాప్ కూడా అవుతారు. ఈ ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అవుతారు. ఎవరైతే దీనిని సాధించగలరో వారు మాత్రమే అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మీకు చూస్తానే అర్థమైపోద్ది. మీకు కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు. కాబట్టి పండ్లు, కూరగాయలు, పాలు, నెయ్యి, విత్తనాలు, డ్రై ఫ్రూట్స్, తక్కువ మసాలాతో నిండిన ఆహారం, గోధుమలు, బియ్యం ఇవన్నీ సాత్విక ఆహారాలు. ఇవి మనకు ప్రకృతి ప్రసాదించినవి. వీటికేం కొట్టుకొని రావాల్సిన పని లేదు. బ్రహ్మాండంగా దొరుకుతాయి. కానీ వాటిని చూజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి ఒక ఉపాధ్యాయుడు నాతో పాటు పనిచేసేవాడు. అంటే నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. ఆయన బాగా స్థిమితంగా ఉన్నవాడు. 60 ఏళ్ళు దాదాపు 55 దగ్గర నుంచి నాకు పరిచయం. ఆయనకి 55 వయసు నుంచి నాకు పరిచయం. నేను ప్రతిసారి ఆహారంలో మా క్యారేజ్ పంపించేటప్పుడు ఏదో ఒక పండు పంపిస్తుంది మా ఆవిడ. ఆ సీజనల్ ఫ్రూట్ ఏదో ఒకటి పంపిస్తది. నేను అందరం కూర్చొని క్యారేజీ ఓపెన్ చేస్తే ఆ మిగిలిన టీచర్ల కాడ ఎక్కడ ఎవరి దగ్గర పండ్లుండవు. నా దగ్గర మాత్రం పండ్లుంటాయి. నేను వాళ్ళందరిని విడిచిపెట్టి తినాలంటే తినలేను. బాగుండదు. సరే తెచ్చుకొని పంచుతానంటే నాకు ఒక ముక్క కూడా మిగలదు. ఇదో పెద్ద సమస్య ఇది నాకు. ఎంతకాలం ఈ సమస్య. లాస్ట్‌కి నేను వాళ్ళకి చెప్పి, "అయ్యా! పండ్లు మంచిది. తినండి ఆహారం" అని ఈ వైపులో నేను వాళ్ళని ప్రాపర్‌గా మోటివేట్ చేస్తే, "ఏముందిలేండి సార్ అది పెద్ద విషయమా?" అదేం పెద్ద విషయమా అని వదిలేసారు అంతే. నాకు తెలిసి 4, 5 సంవత్సరాల్లో వాళ్ళేం మారలా. తినగలిగే శక్తి ఉన్నా, తినే అవకాశం ఉన్నా, వాళ్ళు నా డైట్‌లో ఫ్రూట్స్ ఎక్కువుండాలి, కూరగాయలు ఎక్కువుండాలి. ఈ ఈ పదార్థాలు నా డైట్‌లో ఉండాలన్నటువంటిది లేదు. అంటే అది ఏముందిలేండి అని ఒక పదంతో కొట్టిపడేస్తారు. అంటే ఇక్కడ తమాషా ఏంటంటే, ఏ ఆహార పదార్థాలు తింటే ఈ శరీరం బాగా పుష్టిగా ఉంటుందో నాలెడ్జ్ ఉంది. ఆ జ్ఞానం ఉంది. దానిని ఆచరించడంలో నిర్లక్ష్యం ఉంది. ఏముందిలేండి ఏమవుద్ది అని లెక్క. అంత అవసరమా? అంత పర్ఫెక్ట్‌గా ఉదయాన్నే 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు, 2 అవసరమా అండి ఇదంతా? అన్నీ మిక్సీలో వేసుకోండి, పాలల్లో వేసుకోండి, మిక్స్ చేసి తాగండి అంటే ఇంకేం పని లేదా అంటారు. అంటే ఇక్కడ తమాషా ఏంటంటే, నువ్వు ఈ పండ్లు, కూరగాయలు వీటికి ఎంతైతే ఖర్చు పెట్టకుండా మిగిలిస్తావో, అంతకి రూ. 20 వడ్డీ వేసి హాస్పిటల్‌లో బిల్లు కడతావు. కావాలంటే లెక్క రాసుకో. హాస్పిటల్‌లో బిల్లు కట్టేస్తావు. అది వడ్డీ కూడా రూ. 10, రూ. 20 ఇంట్రెస్ట్ ఉంటది. వాడు కష్టపడి ఏదో డొనేషన్ తీసుకొచ్చి హాస్పిటల్‌లో డాక్టర్ సీట్ సంపాదిస్తాడు వైద్యంకి. వాడికి ఒకేసారి 10,00,000, 5,00,000 బిల్లు కట్టేసి ఉసూరుమంటూ వస్తావు. వాస్తవానికి ఇప్పుడుండేటువంటి వైద్యం ఎలా ఉందంటే, నేను బాగా గమనించి ఈ మధ్య ఓ డాక్టర్‌ని కూడా అడిగా నేను. సార్ మీరు ఇన్ని చెప్తున్నారు గదా! మరి మీ హాస్పిటల్‌లో ఇన్స్యూరెన్స్ బోర్డులున్నాయి, ఆ బోర్డులున్నాయి, అన్ని బోర్డులున్నాయి గదా! మరి ఏ ఆహార పదార్థాలు తింటే ఈ జబ్బు రాకుండా చూసుకోవచ్చో ఒక్క బోర్డు లేదేమో అని అడిగారు. ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ గదా! మీ మెడికల్‌లో నేర్పించింది. అంటే నివారణ గదా ముఖ్యం. వచ్చిన తర్వాత చికిత్స పక్కన పెట్టండి. చికిత్స కన్నా నివారణ ముఖ్యం. కాబట్టి నివారణ అంటే ఏంటి? నువ్వేం ఆహార పదార్థాలు తింటున్నావు? నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? దీన్ని బట్టి నీకు ఈ రోగం వస్తుందండి. మీరు ఈ రోగం రాకుండా ఉండాలంటే ఇది మార్చుకోండి అని కదా చెప్పాలి. కానీ ఏ ఒక్క డాక్టర్ చెప్పడు. ఇంకొక గొప్ప విషయం ఏందంటే ఈ మధ్య డాక్టర్లు మాట్లాడరసలు. మాట్లాడితే ఇవన్నీ మాట్లాడాలి. అందువల్ల ఏం మాట్లాడేది ఉండదు. నీ జబ్బేంటి? ప్రిస్క్రిప్షన్ ఎళ్ళిపో బయటికి అంతే. కనీసం మాట్లాడి ఈ ఆహారం తినండి, తినండి అసలు అనేవాళ్ళు లేరు. సరే నీకు బిజీగా ఉన్నావు. ఒక బోర్డ్ పెట్టి చావచ్చు కదా ఆడ బయట. ఉదాహరణకి మేము కళ్ళు చూపించుకోవడానికెళ్ళాము. ఆ కళ్ళు చూపించుకోవడానికి వెళ్ళిన డాక్టర్ బాగా అద్భుతమైన సోఫిస్టికేటెడ్‌గా ఉన్నాడు. మంచి మంచి బోర్డులన్నీ ఉన్నాయి. ఏం బోర్డులవి? అంతా ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీ, ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీ అది. మరి ఒక బోర్డ్ పెట్టి ఆడవచ్చు కదా! కంటి ఆరోగ్యానికి ఈ ఆహారం మంచిది. ఆడ కూర్చొని వెయిట్ చేస్తా ఉంటాడు పేషెంటు. అవన్నీ చదువుతాడు. ఒరేయ్! మనం ఈ ఆహార పదార్థాలు తింటే కళ్ళు ఆరోగ్యం చేసుకోవచ్చు కదా! అని అనుకుంటాడు. కానీ అది ఉండదు. అవేర్‌నెస్ క్రియేట్ చేయాలన్నటువంటి కుతూహలం ఎవరికి ఉండదు. అది మనకు మనం చేసుకోవాల్సిందే. కాబట్టి తినడంలో క్యారెట్ పిసినారితనం చూపిస్తే, తినడంలో క్యారెట్ ఈ పదం నోటి మంచిదన్నయ్య కళ్ళకి. అమ్మా? ఓకే. 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 కళ్ళకి క్యారెట్ చాలా మంచిది. ఓకే.
అది అది ఎవరికి వాళ్ళు చేసుకోండి. నేను ఒకటి ఏం చెప్తానంటే, మీరు ఆహారం తీసుకోవడంలో చూపించేటువంటి పిసినారితనం ఏదైనా ఉంటే ఒకవేళ, అది బై ఫాల్టో ఎలాగైనా సరే ఉంటే గనక, మీరు ఇంట్లో గనక పండ్లకి వాటికి వీటికి బడ్జెట్ లేకుండా ఉంటే, దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే, 20 రూపీస్ ఇంట్రెస్ట్తో మీరు ఏదో ఒక డాక్టర్కి సమర్పిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఉండాలంటే ఖర్చు పెట్టండి. ఆహారం కోసం, సాత్విక ఆహారం కోసం, మరలా ఆహారం కోసం అండి, సాత్విక ఆహారం కోసం ఎంతైనా ఖర్చు పెట్టండి, ఇబ్బంది లేదు. తర్వాత రెండోది, ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది రజోగుణ సంపత్తికి సంబంధించిన ఆహార పదార్థాలు. మసాలా కర్రీలు, ఫ్రై 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 చేసేటివి. టీ కాఫీ కూడా రజోగుణమే. టీ తాగినప్పుడు అందులో ఉండేటువంటి నికోటిన్ ఏం చేస్తుందంటే మనకి ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తుంది. ఉత్సాహం అంటే రజోగుణం. అది 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 చిన్నది, మైన్యూట్. టీ తాకపోతే ఉండలేం మనం. కాఫీ తాకపోతే ఆ చైనా వాడు చేసిన మహాపుణ్యం అది. వాడు అలవాటు చేసిపోయినాడు ఇక్కడి నుంచి. వాడు వస్తువులు అమ్ముకోవడానికి వచ్చి టీ ఇచ్చేసిపోయినాడు మనకు. కాబట్టి టీ కాఫీలు తాగొచ్చు. మరి ఎక్కువ తాగే అలవాటు, అతి అతి సర్వత్రా వర్జయేత్, ఇది గుర్తుపెట్టుకోండి. టీ తాగొచ్చు, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి తాగి ఆహా, కొంతమందికి ఒకే రోజుకు 10 టీలు 20 టీలు తాగే అలవాటు ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్ బిల్లు కట్టుకోవాల్సిందే. హాస్పిటల్ బిల్లుకి కట్టుకోవాల్సిందే. కాబట్టి టీ కాఫీలు ఫాస్ట్ ఫుడ్స్. ఇది ఈ మధ్య కాలంలో పెద్ద కల్చర్, ఫాస్ట్ ఫుడ్స్. మేము కూడా నెల్లూరులో పార్క్ సెంటర్ అని ఉంది. అక్కడికి వెళ్తే మనసు పీకేస్తూ ఉంటుంది. ఆడ ఏముంటాయి అక్కడ, పానీపూరి. ఆ పానీపూరి కాడిపోయి నిలబడితే ఎందుకో తినాలని కోరిక. నాకున్నటువంటి అలర్జీని బట్టి ఆ పానీపూరి ఉండేవాడికి కానీ చేతికి గ్లౌజులు వేసుకుంటే ఏదో తినాలనిపిస్తుంది. వాడొక్కడు వాడే చేస్తే ముంచేస్తూ ఉంటాడు. అలాంటి కాడ రామని చెప్పి బయటకు, సాయిరామని బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఏదైనా సరే, నేను చాలా మందిని చూసా. ఈ మధ్య ఒక ఊర్లో ఒక ఆమె క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఆ డాక్టర్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక ప్రశ్న అడిగాడట. వాళ్ళ హస్బెండ్ నాకు చెప్పాడు. ఆ ప్రశ్న ఏంటంటే, అమ్మా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టినవి ఎక్కువ వాడతారా కూరలు అని. ఆమె చెప్పింది. ఫ్రిడ్జ్‌లో అన్నీ పెడతాం. నాన్ వెజ్, వెజ్ అన్నీ పెట్టేస్తాం. చాలా మందికి ఇంత దుర్మార్గపు స్త్రీలు ఉంటారంట మహిళల్లో. మహిళలు చేసేటువంటి దారుణాలు అన్నీ ఇన్ని కాదు. వాళ్ళు హత్య కేసు పెట్టాలి వాళ్ళ మీద. మర్డర్ కేసు పెట్టాలి కొంతమంది మహిళల మీద. గృహిణుల మీద మర్డర్ కేసు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకున్న చాదస్తం అన్నీ తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్‌లో దోసేసి, ఆ ఫ్రిడ్జ్ నిండిపోయి, దాంట్లో 2 రోజులు, 3 రోజులు ఉన్న పదార్థాలు కూడా, ఉదాహరణకి దోస పిండి 4 రోజులు కూడా ఉంటది. పెద్ద సిద్ధాంతం, సైంటిస్టులు కనుక్కుంటారు ఈళ్ళు. ఉంటది, మాకు తెలుసు ఫ్రిడ్జ్ ఉండేది మనకి. కానీ అలా తినమనిందా శాస్త్రం? అలా తినమనిందా వైద్య శాస్త్రం ఏమన్నా చెప్పిందా? అది మరీ అవసరమయ్యి ఉన్న వాటికి మాత్రమే ఫ్రిడ్జు. కానీ ఆ ఫ్రిడ్జ్‌లోనే ఈరోజు కూరగాయలు పెట్టేస్తే, వారం తర్వాత వారం దాకా, అంటే మార్కెట్‌కి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చాను అనిందనుకో ఒక స్త్రీ, హంతకురాలు అని అర్థం. ఆమె హంతకురాలు, గుర్తుపెట్టుకోండి పదం. ఎందుకంటే తాజా కూరలు తినమని చెప్తుంటే వారానికి ఒకసారి అందులో కొంతమంది కట్ చేసి మరి, ఫ్రెష్ చేసి మరి, గోనె సంచుల్లో కట్టేసి మరి పెట్టేస్తారు. అంటే వాటిని ఉరిదీసి, వాటిని పోస్ట్ మార్టం చేసి, ఉరిదీసి ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, అది 4 రోజులు కాదు 10 రోజులు ఉన్నా ఏం కావు. ఒక డాక్టర్ ముందు నెల్లూరులో. అన్నయ్య, ఆ డాక్టర్ అమ్మా, ఎవరమ్మా? సగం సంవత్సరం ఫ్రిడ్జ్ అన్నయ్య. అట్లా ఒకేసి పెడితే ఎట్లా చెప్పండి? అమ్మమ్మ నాకు వినపడ్డంలా సరిగా. నువ్వు గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం. ఇది పవర్ పాయింట్ ఉంది కదా. మాది సగం సంసారము ఫ్రిడ్జ్. మీరు మా అత్తే కేసు పెడితే ఎట్లా చెప్పండి? ఏంటి అర్థం కాలేదు తల్లి. ఉండు, ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు. ఫ్రిడ్జ్ మా మీద ఇప్పుడు చెప్పు. అత్తే కేసు పెడితే ఎట్లా అంటున్నా. ఓకే. ఎందుకంటే మా ఇంట్లో ఒక హంతకురాలు ఉంది, అందుకని ఆమె కూడా దీంట్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నా ధైర్యంగా. మా ఇంట్లో ఒక హంతకురాలు ఉంది, మా రమ. ఈ విధంగా ఎన్నిసార్లు చెప్పుంటానో ఆమెకి ఈ సమస్య మీద. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనేమంటానంటే, దయచేసి ఆరోగ్యాన్ని ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టి చంపొద్దు. అప్పుడు ఆయన అన్నాడంట డాక్టరు, ఉంది అంటే, ఉంది సార్ అనిందంట. ఏమేమి పెడతామంటే అన్నీ పెడతానండి. అమ్మా నీకు ఈరోజు క్యాన్సర్ రావడానికి కారణం ఏంటో తెలుసా?
ఆ ఫ్రిడ్జ్ని అలా వాడావు కాబట్టి అని చెప్పాడు. వాళ్ళ హస్బెండ్ నాకు ఫోన్ చేసి, సార్ నేను ఈ రోజు ఇంత ఖర్చు పెట్టడానికి ఏందో కారణం తెలుసా అన్నాడు. ఏముందబ్బా, క్యాన్సర్ అంటే క్యాన్సరా పాడా సార్, ఆ ఫ్రిడ్జ్ సార్ కారణం. ఆ ఫ్రిడ్జ్ మీకు కావాలంటే ఎంక్వైరీ చేయండి. నేను చెప్పేది మీకు అబద్ధం అనిపిస్తే ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాతనే నా మాటలు తీసుకోండి. ఫ్రిడ్జ్ అనేది ఒక అద్భుతమైన పరికరం. దాన్ని ఎంత వరకు వాడాలో అంతవరకు వాడండి. అది ఎక్కువ వాడితే అతి సర్వత్రా వర్జయేత్. ఇది గుర్తుపెట్టేసుకోండి. మళ్ళా మళ్ళా 10 సారి నేను అక్కడ రాలేను. కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్ అనేది మనకు కావాల్సినటువంటిది. దీన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సాయి బంధువులారా, మనం సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఇంకొకటి ఇక్కడి నుంచి మళ్ళా తామసిక ఆహారం, ఇది ఇది దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇదేం పెద్ద విషయం ఏం కాదు. ఇవి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన ఆహార పదార్థాలు, పునః వేడి చేసిన పదార్థాలు, పునః అంటే మరలా మరలా వేడి చేసినటువంటి పదార్థాలు, ఆల్కహాలు, తర్వాత జంక్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్, ఇవి లేకుండా ఏడుంది ఇప్పుడు మనకు? 100% ఉంది. ప్రతి దగ్గర ఉంది జంక్ ఫుడ్స్ అనేవి. ఇక్కడ ఏదైతే ఇవి పెట్టా ఇవన్నీ తామసిక ఆహారాలు. ఇవి మూడో పార్ట్ తామసిక ఆహారాలు. ఈ తామసిక ఆహారాలు ఇప్పుడు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. కాబట్టి హాస్పిటల్లో ఎక్కువ మంది తిరణాల్లాగా ఉంటున్నాయి హాస్పిటల్ కేంద్రాలు. అద్భుతంగా వాళ్ళని మనం పోషిస్తూ ఉన్నాం, పరిపాలిస్తూ ఉన్నాం, మన మన ధన్యులు అయిపోతున్నాం. కాబట్టి నేను ఒకటే చెప్తాను, మీరు గృహ నిర్వహణ అనేది ఒక కళ. నేను మళ్ళా చెప్తున్నది అర్థం చేసుకోండి. గృహ నిర్వహణ అనేది ఒక కళ. దాని మీద టైం స్పెండ్ చేయండి దయచేసి. మహిళా తల్లులకు నేను చెప్పేది ఒక ఎగ్జాంపుల్, నా ప్రపోజల్ ఏంటంటే, మీరు సమయాన్ని కేటాయించండి. సమయాన్ని కేటాయించి ఎక్కడ మనం తప్పు చేస్తున్నామో దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది. యూట్యూబ్ లో అనేకం ఉన్నాయి. మనం యూట్యూబ్ లో చింతకాయ పచ్చడి ఎలా చేయాలి, ఆవకాయ పచ్చడి ఏం చేయాలి, అవి కాదు ఇంపార్టెంట్. ఆరోగ్యం కాపాడుకోవాలంటే నువ్వు ఏమేం నాలెడ్జ్ ఉంది. అనేక మంది డాక్టర్లు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో వచ్చి చెప్తున్నారు. వాటిని పరిశీలించండి. వాటిని పరిశీలించి నాలెడ్జ్ ఇస్ దేర్, నాలెడ్జ్ ఉంది, దాన్ని నువ్వు స్వీకరిస్తున్నావా లేదనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి 2-3 రకాలు వదిలేయండి. 2-3 రకాలు సాధ్యమైనంత వరకు వదిలిపెట్టండి. సాధ్యమైనంత వరకు వదిలిపెట్టాలి. ఎందుకంటే అవి చాలా ప్రమాదం. వీటి మీద ఫస్ట్ ఉంది కదా, పండ్లు, కూరగాయలు, పాలు, నెయ్యి, విత్తనాలు, డ్రై ఫ్రూట్స్, తక్కువ మసాలాతో నిండిన ఆహారం, గోధుమలు, బియ్యం, వీటి మీద ఆధారపడినంత వరకు నువ్వు హెల్దీగా ఉంటావు, నీ శరీరం హెల్దీగా ఉంటుంది. కొద్ది గ్రేడ్ తగ్గాలంటే మసాలా కర్రీలు, ఫ్రై చేసినవి, టీ, కాఫీ, ఫాస్ట్ ఫుడ్స్ కాస్త తగ్గుతుంది, గ్రేడ్ తగ్గుతుంది. వీటి జోలికి వెళ్ళామంటే ఇంకా నువ్వు ఏం చేయలే అవకాశం లేదు. భగవద్గీతలో ఎంత అద్భుతంగా చెప్పారంటే, సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం. కాబట్టి రాజసిక ఆహారంలో తగ్గించు మోతాదు, తామసిక ఆహారం జోలికి వెళ్ళొద్దు, దాని జోలికే వెళ్ళొద్దు. అప్పుడు నువ్వు హ్యాపీగా నువ్వు శారీరక ఆరోగ్యంతో ఉంటావు అని నేను ఇచ్చే సలహా. కాబట్టి తినడంలో ఆహారానికి సంబంధించి ఎందుకు తింటున్నాం సమాధానం వచ్చింది, ఎంత తింటున్నాం సమాధానం వచ్చింది, ఏమి తింటున్నాం సమాధానం వచ్చింది, క్లారిటీ వచ్చింది. ఇంకా లాస్ట్ లో ఎప్పుడు తింటున్నాం ఇది కూడా వచ్చేస్తే అయిపోయింది. ఇంకా ఆహారానికి సంబంధించి అయిపోయింది. కాబట్టి ఎప్పుడు తింటున్నాం అనే దానికి చాలా మంది చాలా రూల్స్ చెప్తారు. అద్భుతమైన రూల్స్ ఉన్నాయి. నేనైతే రెండు చెప్తాను మీకు. దాన్ని నేను గోల్డెన్ రూల్స్ అని అంట. నేను దాన్ని గోల్డెన్ రూల్స్ అని అంట. నాదుండా ఉన్నాయి గోల్డెన్ రూల్స్ అంట. అంటే ఎప్పుడు తింటున్నాం గోల్డెన్ రూల్స్, ఈ 2 చదవండి ఒకసారి. జీర్ణమైన తర్వాతే మళ్ళీ భోజనం చేయాలి. జీర్ణమైన తర్వాత ఎలా తెలుస్తుంది? రమ తలిపేసుకో. జీర్ణమైన తర్వాత ఎలా తెలుస్తుంది? ఆకలేస్తుంది. జీర్ణమైతే ఆకలేస్తుంది. మనకేమైపోయిందంటే మన కల్చర్లో ఉదయం టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రి భోజనం చేయాలి. ఇది పర్ఫెక్ట్ 100%. దీంట్లో తప్పేదే లేదు. ఇంకా ఒకవేళ జీర్ణం కాలేదు, ఆకలేదు, తినాలి, టైం అయింది తినాలి. ఇది మనకు సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టంలోంచి కాస్త బయటకు రండి. ఆకలేస్తే తినండి పర్లేదు, లేదా లిమిట్ చేసి తినండి. అదొక పద్ధతిగా, ఒక పద్ధతి గల కుటుంబం లాగా అలా ఉండకూడదు. కాబట్టి మొదటి సూత్రం, జీర్ణమైన తర్వాతే మళ్ళీ భోజనం చేయాలి. ఎలా తెలుస్తుంది? ఆకలేస్తుంది. ఆకలియకుండా తినకూడదు.
అది ఏదైనా కానీ. నాకు ఈ మధ్య కూడా ఒక మిత్రుడు కనిపించాడు. అతను చెప్పిన అద్భుతమైన సూత్రం ఏంటంటే, సార్ నేను ఆకలి లేకుంటే తినను. అదేంది 1 గంట అవుతుంది ఆకలి తినలే, ఉదయం టిఫిన్ ఏమన్నా ఎక్కువ తిన్నానేమో, నాకు ఆకలేయడంలే, ఆకలేస్తే తింటా. అతను అలానే ఉండిపోయాడు, ఆకలేస్తే తింటా. భలే సూత్రం ఇది అనిపించింది నాకు. మనం బెల్లగొడితే తింటాం, బెల్లగొడితే తినడం ఒక పద్ధతి, ఆకలేస్తే తినడం ఒక పద్ధతి. ఈ 2 పద్ధతుల్లో రెండోది గోల్డెన్ రూల్. మూడోది అది ఇంకొక రూల్ ఏంటంటే, రాత్రి నిద్రపోయే లోపు జీర్ణమయ్యేలాగా చూసుకోవాలి. ఇది అద్భుతమైన రూల్ ఇది. అంటే 10 గంటలకి పడుకునే అలవాటు ఉన్న వాళ్ళు 7 గంటలకి తినాలి. 11 గంటలకి పడుకునే అలవాటు ఉన్న వాళ్ళు 8 గంటలకు తిన్నా పర్లేదు. ఎందుకంటే మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం కావడానికి 2 గంటల నుంచి 3 గంటల వరకు పడుతుంది. అదే తామసిక ఆహారం అయితే లేట్ అవుతుంది, రాజసిక ఆహారం లేట్ అవుతుంది. సాత్విక ఆహారం అయితే 1.5 గంటల 2 గంటల లోపల జీర్ణం అయిపోతుంది. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే నిద్రలో వచ్చే అసమతుల్యతకి ఒక కారణం నిద్రకు సంబంధించి. నిద్రలో ఒక తమాషా ఏంటంటే, నువ్వు అన్నం తినేసిన తర్వాత పడుకుంటామనుకోండి, నిద్ర అంటే శారీరక, మానసిక ఈ రెండింటికి ద్వారా పొందేటువంటి రిలీఫ్. అది నిద్ర. అంటే శరీరము రిలీఫ్ పొందాలి, మనసు రిలీఫ్ పొందాలి. ఇక్కడ నువ్వు అన్నం తిన్న తర్వాత అది జీర్ణం కాకుండా పడుకునేసావంటే నిద్ర వస్తుంది, కానీ నీ శరీరం మొత్తం పనిచేస్తూ ఉంది. నీ శరీరం మొత్తం ఆ అన్నాన్ని జీర్ణం చేసే క్రియ జరుగుతూ ఉంది. అంటే దానికేమో పని పెట్టేసి నువ్వేమో నిద్రపోతావు గురకబెట్టి. ఇది పాపం. శరీరాన్ని మనం క్షోభ పెట్టినట్టు అర్థం. కాబట్టి నువ్వు మేలుకొని ఉన్నప్పుడే దాని పని అది చేసుకోవాలి. అది తింటూ అది అరిగించుకోవాలి. ఈ లోపల చదువుకోవడమో ఇంకోటి చేసుకోవాలి. 2 గంటల గ్యాప్‌తో అయిపోతుంది. అంటే ఇది పర్ఫెక్ట్‌గా మనం చేయగలమా అండి అంటే, అలా చేసేవాళ్ళు లేరు అనొద్దు. అలా చేసేవాళ్ళు లేరు అని మాత్రం అనడానికి లేదు. ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది నేను చూసా. అంటే పర్ఫెక్ట్‌గా ఈ టైం లోపల భోంచేయాలి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చెప్తారు. అదే 8 గంటల లోపల భోంచేసిండండి అని అంటారు. అంటే 10కి పడుకుంటాం కాబట్టి. అంటే టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు తింటున్నాం ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళు మధ్యాహ్నం 2:30 గంటలకు తింటారు. 2:30కి అటుంటుంది వాళ్ళ టైం. మేము టీచర్లుగా 12:20కి బెల్ మోగిపోతుంది అంతే. 12 దాటిందంటే కడుపులో బెల్ల మోగిపోతుంది. 12:20కి టంచనగా అన్నం తినేస్తాం. మరి మేమేమో 12:30 తింటాం. అదే వాళ్ళేమో 2:30 తింటారు. ఎలా అంటే దానికి ఒక ఆన్సర్ ఏంటంటే, జీవ గడియారం అని ఒకటుంటుంది. బాడీ క్లాక్, జీవ గడియారం. ఇది మనకు న్యాచురల్ క్లాక్ ఉంటది బాడీలో. దానికి నువ్వు ఏ టైమ్ ట్యూన్ చేస్తే ఆ టైంకి ఫిక్స్ అయిపోతుందది. నీకేం డ్యామేజ్ కాదు. బ్యాంక్ వాళ్ళకి డ్యామేజ్ ఏం కాదు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు జీవ గడియారాన్ని అన్నం తినేటువంటి సమయం 2:30 పెట్టుకున్నారు. అది అలవాటు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకేం ప్రాబ్లమ్ రాదు. కాబట్టి భగవంతుడు మనకిచ్చిన మరొక గొప్ప అవకాశం ఏంటంటే, ఈ శరీరాన్నే గడియారం కింద మార్చేసినాడు భగవానుడు. శరీరాన్ని గడియారం కింద మార్చేసినాడు. న్యాచురల్ క్లాక్ ఇది. న్యాచురల్ క్లాక్ ఉంటుంది. దాన్ని మీరు అలారం పెట్టుకోవాలయితే. అలారం పెట్టుకోవాలి. మీరు చూడండి 5 గంటలకి నిద్ర లేచే అలవాటు ఉన్న వాళ్ళకి టెన్షన్‌గా 5 గంటలకు మెలకువ వస్తుంది. ఎలా? ఈ న్యాచురల్ క్లాక్ లోపల పనిచేస్తూ ఉంటుంది. దానికి చాలా సిస్టమ్ ఉంది. దానికి మైండ్ మేనేజ్‌మెంట్‌లో అది వస్తుందది. నేనేమంటానంటే, అద్భుతమైన శరీరానికి ఇంకొక గొప్ప మహత్తరమైనటువంటి ఒక మహిముంది. అదేంటి అంటే, జీవ గడియారం. న్యాచురల్ క్లాక్. అది లోపల బిల్ట్ అయ్యి ఉంది. దాన్ని నువ్వెలా ట్యూన్ చేసుకుంటే అలా. కొంతమంది 8 గంటలకే పడుకుంటారు. కొన్ని పల్లెల్లో ఇప్పుడు వాళ్ళు కూడా పడుకోవడం లేదు కానండి, 8 గంటలకి నిద్రపోయే వాళ్ళుంటారు. మొన్న కూడా ఎవరో టైమ్ టేబుల్ చెప్తూ 8 గంటలకు పడుకుంటామండి మేమన్నారు. చాలా మంది మేము 11, 12 కూడా పడుకోం. మరి వాళ్ళే 8 గంటలకు పడుకుంటారు. మేము 12కి పడుకోం. వాళ్ళు 8 గంటలకు పడుకొని 3 గంటలకు లేస్తారు. మన హైమ 3 గంటలకు లేచి ధ్యానం చేస్తుందామె. 3-3:45 దాకా ధ్యానం చేస్తుంది. మరి 3 గంటలకు మనం కుదిరిపెట్టి నిద్రపోతుంటాం. మరి ఆమెకెలా కుదురుతుంది 3 గంటలకి ధ్యానం అనంటే, జీవ గడియారం అలా ఫిక్స్ చేసిందామె. 3 గంటలకి లేచి ధ్యానం చేయాలి. ఆమె ఇప్పటికీ అదే చేస్తూ ఉంది. అదే విధంగా ఇప్పుడు నేను 6 గంటలకు నిద్రలేసేదనుకో నా టైము, 6 గంటలకి నాకు మెలకువొస్తుంది. కొంతమందికి 5కి మెలకువొస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఒక ఫిక్స్‌డ్ టైమ్‌ని నీ శరీరానికి అలవాటు చేస్తే, ఆ వైపు నువ్వు నడవడం మేలు. ఏదేమైనా ఈ గోల్డెన్ రూల్స్ జనరల్‌గా ఎందుకు ఫ్రేమ్ చేశానంటే నేను, మీ టైమ్ టేబుల్ ఏదైనా సరే, మీరు చేసే ఉద్యోగం ఏదైనా సరే, ఈ 2 ప్రధానమైన సూత్రాలు. ఒకటి, జీర్ణమైన తర్వాతనే భోంచేయాలి. ఆకలి లేకుండా తిన్నాము అంటే అది అనర్థాలకు దారితీస్తుంది.
శరీరం కోరుకుంటుంది నాకు ఆకలిస్తుంది అని, అప్పుడు దానికి అంత ముద్ద వేయాలి. అది కోరుకోకుండా నువ్వు వేసావనుకో, అంటే అవసరం లేకపోయినా నువ్వు డబ్బులు ఇస్తే పిల్లాడు ఎలా చెడిపోతాడో, అవసరం లేకపోయినా ఒక పిల్లాడికి డబ్బులు ఇస్తే వాడు ఎలా చెడిపోతాడో, అవసరం లేకపోయినా నీ శరీరానికి ఆహారాన్ని ఇస్తే అలా చెడిపోతుంది శరీరం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, నిద్రపోయే లోపు జీర్ణం అవ్వాలి. జీర్ణం అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. 8 గంటలకా, 7 గంటలకా, మీరు ఏ టైంలో నిద్రపోతే ఆ టైం ప్రకారం. మొత్తానికి నిద్ర అనేది ఆహారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆహారాన్ని బట్టి కూడా. మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారో నాకు తెలియదు కానీ, సైంటిఫిక్గా చెప్పాలంటే మనం 50 ఏళ్ళు దాటిన వాళ్ళం కాబట్టి, మీకు 6 గంటల నుంచి 8 గంటల దాకా నిద్రపోగలిగితే మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నట్టు అర్థం. 6 నుంచి 8 గంటల దాకా. కొంతమందికి 4 గంటలు, 5 గంటలే నిద్రపోతున్నారంటే ఎక్కడో పొరపాటు జరుగుతా ఉంది. అది శారీరకంగా గాని, మానసికంగా గాని. ఇంకా మనం మానసికంగా వెళ్ళాల. కాబట్టి నిద్ర దేనిని సూచిస్తుంది అంటే నీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. దేనికి సంకేతం అంటే ఆరోగ్యానికి సంకేతం. జీర్ణక్రియ దేన్ని సూచిస్తుందంటే నీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. జీర్ణక్రియ బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. ఉదయాన నీకు మల విసర్జనకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదంటే నీకంటే పెద్ద భాగ్యవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కాబట్టి ఇది మనం బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే, నాకు నిద్ర రావడం లేదండి అంటే అర్థం నువ్వు ఆరోగ్యంగా లేవండి అని అర్థం. మరి నేను బాగానే ఉన్నానండి అంటే నీ శారీరకంగానైనా డెఫిషియట్ ఉంది, మానసికంగానైనా డెఫిషియట్ ఉంది, తినే ఆహార పదార్థాలలోనైనా తేడా ఉంది. వీటిని చెక్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అప్పుడు మనకు సరిపోతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు ఆహారం మీద ఎన్ని సంస్థలు పనిచేస్తున్నాయి, నెట్వర్క్స్ ఉన్నాయి. డయాబెటిక్ మీద అయితే కోట్ల 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 రూపాయల వ్యాపారాలు జరుగుతున్నాయి. డయాబెటిక్ అది వాళ్ళకి పెద్ద బంగారు బాతులాగా. అది ఒక లైఫ్ స్టైల్ జబ్బైనా దాని మీద నడిచేటువంటి నెట్వర్క్లు అన్ని ఇన్ని కాదు. షుగర్ రివర్సల్ ఒకటి వస్తుంది, ఇంకేదో. ఇప్పుడు షుగర్ రివర్సల్ సంబంధించి ఇస్తూ ఉంటే నేను మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, సార్ ఈ విధంగా ఫేస్బుక్ లో వాటిలో వస్తున్నాయండి అని అంటే, అది ఫేక్ సార్, నమ్మొద్దు అంటారు డాక్టర్. వీళ్ళేమంటారు, డాక్టర్లు ఫేక్ నమ్మొద్దు అంటారు. వీళ్ళేమో డాక్టర్లు ఫేక్ అండి వాళ్ళని నమ్మొద్దు అంటారు. వాళ్ళేమో వీళ్ళు ఫేక్ అండి నమ్మొద్దు అంటారు. మనం మధ్యలో అల్లాడిపోతాం. అంతెందుకు ఈ మధ్య షుగర్కి సంబంధించి పెరిఫెరల్ న్యూరోపతి అని ఉంటుంది. అంటే బాగా ఎక్కువ డ్యామేజ్ అవుతాయి నరాలు. దానికి సంబంధించి నేను సఫర్ అవుతూ ఉంటే చెన్నై డాక్టరు ఒక లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చాడు. చెన్నై డాక్టర్ ఆయన కెమెరాలతో మొత్తం ఒక పేషెంట్ని తీసుకొని ఆయన కాళ్ళల్లో ఉండే నరాలంతా చేసి, ఇదిగో ఈ ఇంజెక్షన్ వేయడం ద్వారా ఈయనకి ఇంత రిలీఫ్ వచ్చింది చూడండి అని పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను అది బాగా ఫిట్ చేసుకొని నేను చెన్నైలోనే ఉండే విజయ హాస్పిటల్ మా డాక్టర్ గారికి పెట్టా. సార్ ఇదేదో కొత్త అద్భుతం అనుకున్నారంట కదా ఈ పెరిఫెరల్ న్యూరోపతికి, నన్ను ఏం చేయమంటారు అంటే, నమ్మొద్దు సార్, అది బోగస్ సార్. ఈడేమో వాడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఎంతో మంది అమ్మా మాకు తగ్గిపోయింది అని అంటున్నారు. కాబట్టి మీరు అవేర్నెస్తో ఉండాల్సింది ఏంటంటే, మోడర్న్ నెట్వర్క్స్ చాలా ఉన్నాయి. నెట్ అంటే వల వేసేటువంటి సంస్థలు ఉన్నాయి, మంచి చేసే సంస్థలు కూడా ఉన్నాయి. వాటి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అనేది నాకు సంబంధించినటువంటి మీరు చెప్పాలనుకున్నది. ఆహారానికి సంబంధించి ఎవరు చెప్తే వాళ్ళది నమ్మొద్దు. మీకై అవగాహన తెచ్చుకోండి. ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళని చూడండి. ఇంకొక విషయం మీకు చెప్పాలా, ఈ విషయంలో గుర్తొచ్చింది కాబట్టి. ఇక్కడ నాకు తెలిసిన ఈ మధ్య మేము వేరే ఊరికి వెళ్ళాం. వేరే భగవద్గీత చెప్పడానికి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఒక మాకు స్కూల్లో కూడా క్లాస్ చెప్పడానికి పిలిచారు, వెళ్ళాం. అక్కడ కూడా నాకు ఎంత విచిత్రం అయిపోయిందంటే, ఆ భార్యాభర్త మమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఫుడ్ పెట్టారు, బాగా ఆదరించారు, క్లాస్ అయిపోయింది. మేము ఉన్న ఒక గంట సేపట్లో భోజనం పెట్టే అంటలో వాళ్ళు ఎన్ని విషయాలు మాట్లాడారో భోజనం సంబంధించి. సార్ మేము వీళ్ళని ఫాలో అవుతున్నాము, ఈ ఆహార పదార్థం ఫాలో అవుతున్నాం, 16 గంటల ఉపవాసం, ఇది అద్భుతం, ఇది శాస్త్రాల్లో ఉంది, అది ఇది మేము ఉదయం ఇన్ని గంటలు తిన్నామంటే ఇంకా 16 గంటలు ఏం తినము అని, మేము ఇద్దరం హెల్తీగా ఉన్నాము, బ్రహ్మాండంగా ఉన్నాం అని చెప్పుకోవచ్చు. సరే, అది ఇప్పుడు నేను చెప్పా కదా నెట్వర్క్స్ చాలా ఉన్నాయని, వాటిల్లో అదొకటి. ఓకే, సంతోషమే. అయితే కామన్ సెన్స్ పాయింట్ చెప్పడానికి నేను ఇది చెప్తున్నా, ఆహార పదార్థానికి సంబంధించి కాదు.
అంటే ఆహారానికి సంబంధించి వాళ్ళిద్దరూ అద్భుతమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుడ్ ఆర్ బ్యాడ్ మనకొద్దు, వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ తర్వాత నన్ను మా మిస్సెస్ని ఏలూరు దాకా విడిచిపెట్టడానికి ఆయన కారులో వచ్చాడు, ఆయన డ్రైవ్ చేస్తూ. ఆయన ఆ స్కూల్ కరస్పాండెంట్. విచిత్రం ఏంటంటే కారులోకి ఎక్కిన తర్వాత ఆయన బాగా స్పీడ్ పోతున్నాడు. నేను గమనించా, బాగా స్పీడ్ పోతున్నాడు ఈయన, గుంటలు మిట్టలు దారుణంగా ఉంది అని చెప్పి చూస్తే ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు సార్ మీరన్నా. నాకు అలవాట్లేదు సార్. ఇప్పుడు దాకా ఆరోగ్యం గురించి అంత పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు భార్యాభర్త, సీటు బెల్ట్ ఇష్టం లేదా? మరి ఎలా అంటే అది బకిల్ వేసేసి వెనక పెట్టేస్తాను సార్. బకిల్ వేసి వెనక పెట్టేస్తాడు, ఈయన కూర్చుంటాడు. ఇప్పుడు ఆయన నేనేమనాలి? ఆహారం గురించి అంత జాగ్రత్తలు తీసుకునేటువంటి నువ్వు, లైఫ్ అండ్ డెత్ సమస్యది, నీ ఆహారం గట్టెక్కిపోద్ది దెబ్బకి. కాబట్టి నువ్వు దాని విషయంలో తీసుకోవడం లేదంటే ఈ నెట్వర్క్ మాయాజాలం అలా ఉంటుందని చెప్పడానికి. వాస్తవానికి నీకు ఆహారం మీద నువ్వు జాగ్రత్త తీసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించాలనే కదా. మరి ఎక్కువ కాలం జీవించాలంటే నువ్వు మినిమం సీట్ బెల్ట్ పెట్టుకునే కామన్ సెన్స్ లేకుండా నువ్వు అసలు ఆ థాట్ ఏంటది? అలా ఉంది సమాజం, అలా ఉంది, అలా వద్దు మనకు, అలా అలా ఉండాల్సిన పని లేదు. చాలా బాధేసింది నాకు. అరే ఇంతసేపు ఈయన అద్భుతంగా చెప్పినాడే, మరి ఇక్కడికి వచ్చేసరికి ఇలా తయారైంది ఏందబ్బా అని అనుకున్నా. కాబట్టి ఎప్పుడైనా సరే సంపూర్ణ ఆరోగ్యం మనకు కావాలి అంటే మనం కొన్ని ప్రిన్సిపల్స్ పాటించాల్సిందే. దీనికి సంబంధించి ఇంకో 2 చెప్పి ముగిస్తాం. ఆహారం ఆధ్యాత్మిక కోణం. ఇప్పుడు దాకా మనం శరీరానికి ఏది ఉపయోగపడుతుంది అని మాట్లాడదు. ఇది ఆహారం ఆధ్యాత్మిక కోణంలో 2 రకాల ఆహారాలు శాస్త్రం మనకు తీసుకోమని చెప్తుంది. ఒకటి న్యాయార్జిత ఆహారం. ఇది చాలా కష్టం అనుకోండి. న్యాయార్జిత ఆహారం అంటే నువ్వు ఏ ధనాన్ని ఉపయోగించి ఆహార పదార్థాలు కొంటున్నావో, ఏ ధనాన్ని ఉపయోగించి నువ్వు ఆహారాన్ని స్వీకరిస్తున్నావో అది న్యాయంగా సంపాదించినదై ఉండాలి. ఇక్కడ అందరం ఫెయిల్ అయిపోతాం, దాదాపుగా 90% ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే రకరకాల వ్యాపారాలు, రకరకాల విషయాలు ఉంటాయి. అది న్యాయమా అన్యాయమా తెలీదు, ఏదో తెలియదు. దాని గురించి మళ్ళా పెద్ద క్లాసు అవసరంలే. కాబట్టి న్యాయార్జిత ఆహారాన్ని తీసుకోమని శాస్త్రం చెప్తుంది అని ఎవరికి వాళ్ళు, నేను ఎలా జీవిస్తున్నాను, అన్యాయంగా ఇతరుల యొక్క పొట్టలు కొట్టి, ఇతరులను మోసం చేసి, వంచించి, దోపిడీ చేసి ఆ వచ్చిన డబ్బుతో తింటున్నానా నేను, నా కుటుంబం? లేదు, నా కష్టార్జితం, నా మేధస్సును ఉపయోగించి, నా కష్టాన్ని, శారీరక శ్రమను ఉపయోగించి నేను ఆహారాన్ని స్వీకరిస్తున్నాను, నేను నా బిడ్డలు అంటున్నావా? అది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. న్యాయార్జిత ఆహారం నీ శరీరానికి పడుతుంది. కర్మ రూపంగా వచ్చేటువంటి వ్యాధుల బారి నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. కర్మ రూపంగా, నేను మరలా అండర్లైన్ చేసుకుని మాట్లాడుతున్నా, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. కర్మ రూపంగా వచ్చేటువంటి వ్యాధుల బారి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు. అదేంటండి, మళ్ళా 2 రకాలుగా వ్యాధులు వస్తాయి. వ్యాధులు 2 రకాలుగా వస్తాయి నాకు అవగాహన ఉన్నంత వరకు. ఒకటి కర్మానుసారంగా వచ్చేటువంటి రోగాలు. 2 నువ్వు చేసినటువంటి తప్పిదాల వల్ల వచ్చేటువంటి రోగాలు, బ్యాక్టీరియా, వైరస్, వీటికి సంబంధించిన రోగాలు. కర్మానుసారంగా వచ్చేటివి కారణం ఏమి ఉండదు. అది ఏ సమయంలో వచ్చినా నేను ఎత్తిన పడవచ్చు, నిన్ను కబలించవచ్చు. కాబట్టి కర్మానుసారంగా నీకు తగలకూడదు అంటే మనం అంటుంటాం, వాళ్ళ పాపమే తగిలిందండి వీళ్ళకి అంటుంటారు కదా కొంతమంది. వాళ్ళ పాపమే తగిలింది, వాళ్ళని ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఉసూరు అనిపించారు, వాళ్ళని దోచుకున్నారు, వాళ్ళని దోచుకొని వీళ్ళు తిన్నారు, ఏమైంది మొత్తం చివరికి ఏమైందో చూడండి వాళ్ళ బతుకు అనే పదాలు వాడుతుంటాం మనం. అది న్యాయార్జిత ఆహారం కానప్పుడు. న్యాయార్జిత ఆహారం ఉండాలి. రెండవది దైవార్పిత ఆహారం. బాబావారు మనం భక్తులుగా మనం ఆల్రెడీ చేస్తుంటాం ఇది. దైవార్పిత ఆహారం అంటే నువ్వు ఏది తీసుకున్నా ఇది దైవ ప్రసాదంగా స్వీకరించడం, దైవానికి సమర్పించిన తర్వాత స్వీకరించడం. అందువల్ల మనం ఏం చేస్తాం, గృహిణులుగా, మహిళలుగా ఏం చేస్తాం, మనం వండినటువంటి ఆహార పదార్థాలని బాబావారికి పెట్టేస్తాం. బాబావారికి పెట్టేసి, అయ్యా నువ్వు స్వీకరించు, నీ భిక్షని మేము స్వీకరిస్తాం, నీ ప్రసాదాన్ని మేము స్వీకరిస్తాం అంటే ప్రతిరోజు తినేది ప్రసాదం అయిపోతుంది. ప్రతిరోజు ప్రసాదమే. మనం ప్రసాదం అంటే ఎలా అనుకుంటామంటే ఆయన కోసం ప్రత్యేకంగా చేసిన పులిహోర, చక్కెర పొంగలి, బెల్లపు పొంగలి ఇవి పెట్టి 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 బాబావారికి అజీర్తి చేసిపోద్ది ఎక్కడ పోయినా సరే. కాబట్టి మనం ఆయన్ని కాపాడాలంటే నువ్వు ఏదైతే తింటున్నావో అది భగవంతుని ప్రసాదం.
ఆ భగవంతుని ప్రసాదాన్ని ఆయనకి సమర్పించి ఎవరు మాట్లాడేది మీట్లోకి వెళ్ళండి దయచేసి మీట్లోకి వెళ్ళండి ఎవరు మీట్లోకి వెళ్ళండి కాబట్టి దైవార్పిత ఆహారం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎవరు స్టూడెంట్ వేణుగోపాల్ మీది అన్మ్యూట్ కాల. ఓకే, దైవార్పిత ఆహారం అంటే మనం బాబా వారికి సమర్పించి తీసుకునే ఆహారం. మీరు రోడ్డు మీద పోతున్నారు, ఏదో తినాలి, అలా మానసికంగా బాబా ఇది నీ ప్రసాదం అయ్యా నేను స్వీకరిస్తున్నానని అంటే అయిపోయింది. మానసికంగా ఆయనకేమి నువ్వు పెట్టిన ప్రసాదం ఆయన ఏమైనా 25% తినేసి మిగతాది మనకి ఇస్తాడా? అదేం లేదు కదా. అలా ఇచ్చే పడితే మనం ఎప్పుడు ప్రసాదం పెట్టం ధైర్యం చేసి. మనకున్న పెద్ద గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏం తినడు కాబట్టి ప్రసాదం మొత్తం ఆయనకి పెట్టి ఆయన ఎటు తినడు కాబట్టి ఆయన సమర్పించి మనం తింటాం. అలా కాకుండా భక్త నువ్వు ఇచ్చిన ప్రసాదంలో 50% నేను తింటాను అన్నాడు అనుకో, అప్పటి నుంచి లెక్కలేస్తాం. అయ్యా ఇప్పుడు ఇంత పొంగల్ చేసినావు, ఆయన సగం తినేస్తాడు, ఈ సగం యాడ్ సరిపోద్ది మనకు, ఇంకొద్దిగా వెయ్యి అంటాం. ప్రిపేర్డ్గా ఉంటాం. మనకు ఆ చింతే లేదు, ఆయన ఏం తినడు, మొత్తం ఇచ్చేస్తాడు. ఆయన సంకల్పంతో తినేస్తాడు. నువ్వు అలా మనసులో బాబా ఇది నీ ప్రసాదం అయ్యా, నువ్వే స్వీకరించు, నీ భిక్షను మేము స్వీకరిస్తామంటే అయిపోయింది. ఆనందంగా ఆయన ఇచ్చేస్తాడు, మనం తినేస్తాం. కాబట్టి ప్రతిదీ సమర్పించి అదే కదా అడిగేది. మనకు బాబా వారి సచరిత్రలో ఆ శనగల కథలో బాబా వారు చెప్తారు కదా, వీడు దొంగ ఎవరికి పెట్టకుండా తినేటువంటి అలవాటు ఉంది. ఎవరిని ఉద్దేశించి ఆ మాట అంటాడు చెప్పండి? ఎవరిని ఉద్దేశించి ఆ మాట? హేమాడ్ పంత్ గారిని ఉద్దేశించి ఆ మాట అంటాడు. హేమాడ్ పంత్ అంటాడు, బాబా నాకు అలవాటు లేదు, నేను ఏదైనా సరే ఇతరులకు పెట్టకుండా తినను అని అంటాడు. అప్పుడు సరే నేను ఉన్నప్పుడు ఓకే, నేను లేనప్పుడు ఏం చేస్తావు అంటాడు. అంటే నేను నీ సమక్షంలో ఉన్నప్పుడు నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ఉదాహరణకి బాబా ఇదిగో తీసుకోవయ్యా అని అంటే ఆయన సమక్షంలో ఉన్నాడు, లేదా పూజ గది ముందు నువ్వు ఉన్నావు కాబట్టి పూజ గది కాడ తీసుకుని పెట్టావు. ఆయన లేడు, సమక్షంలో లేడు అంటే అసలు ప్రశ్న ఏంటి? అసలు సమక్షంలో లేని ప్రదేశం ఎక్కడ ఉంది? ఆయన లేని ప్రదేశం ఎక్కడ ఉంది? ఆయన అంతా ఉన్నాడు. అంతా ఉన్న ఆయన లేకపోయేది ఏముంది? ఎక్కడైనా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే 2 విషయాలు మనం ప్రాక్టీస్ చేస్తే మేలు. ఏదన్నా ఒక ఆహార పదార్థం తినాలనుకున్నప్పుడు నీ పక్కన ఎవరింటే వాళ్ళకి నువ్వు ఆఫర్ చేయి. రైల్లో పోతున్నావు, ఏదో తినాలనిపించింది, తీసుకో. పక్కన ఉన్న వాళ్ళు ఒక బిస్కెట్ తినండి అను. వాళ్ళు చాలా మంది తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు. భయం కదా ఏమి ఇస్తున్నామోనని. కాబట్టి వాళ్ళకి ఇచ్చి తిన్నామనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా రెండో పద్ధతి ఏంటి? బాబా ఇది నీకు సమర్పిస్తున్నాడు, మానసికంగా సమర్పించి తినొచ్చు. ఇప్పుడు ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చామంటే ఆయనే బాబా, మన దృష్టిలో ఆయనే బాబా వారు, ఆయనకి ఇస్తున్నాం, మనం తింటున్నాం, హ్యాపీగా ఉంటుంది. ఎవరికి పెట్టకుండా తినే అటువంటి అలవాటు మనకి ఎవరికి లేదు, ఉండదు కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఉండదు. అందులో ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ అంటే దైవార్పిత ఆహారం వాస్తవం అయితే గన ఈ రోజు ఏదైతే వండుతామో దానిని ఆయనకి సమర్పించి అంతే తినేయడమే. ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వస్తుందిలే, అది మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆ డిస్కషన్. సరే కొన్ని అయితే సమర్పిస్తామండి, ఇంకొన్ని ఎలా సమర్పిస్తామని కూడా అంటాం. సరే దాన్ని పక్కన పెట్టేద్దాం, అది మీకు ఆల్రెడీ అది వచ్చి ఉంటుంది, నేను దాని గురించి చెప్పడంలే. అందువల్ల దైవార్పిత ఆహారం కాబట్టి 2 రకాల ఆహార పదార్థాలు కర్మానుసారంగా మనకు రోగాలు రాకుండా కాపాడతాయి. ఒకటి న్యాయార్జిత ఆహారం, 2 దైవార్పిత ఆహారం. దీనికి సంబంధించి శాంతి పర్వంలో, మహాభారతం శాంతి పర్వంలో ఒక అద్భుతమైన కథ ఉంది. శాంతి పర్వంలో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు. ఆయన ఎదురు చూస్తుంటాడు కదా, ఆయన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ సమయం వస్తే ఆయన దేహాన్ని విడిచిపెట్టాలని. ఈలోగా ధర్మరాజు ఆయన గెలుస్తాడు కాబట్టి ఆయన రాజుగా పట్టాభిషేకం చేయమని అందరూ వచ్చి అడుగుతారు. ఆయన నేను ఒప్పుకోను, నాకు ఈ వద్దు, ఈ రక్తపు కోడు నాకు వద్దు. యుద్ధం చేసే ముందు అర్జునుడు ఏ విధంగా మానసిక స్థితిలో ఉంటాడో మరలా ధర్మరాజు కూడా అదే స్థితిలోకి వస్తాడు. అప్పుడు అందరూ ఆయనకు ఉపదేశాలు చేసి, అందరూ నీతి బోధనలు చేసి, ఇలా కాదు మనం భీష్ముడి దగ్గరికి వెళ్దాము, ఆయనైతే మన అందరికీ మంచి విషయాలు చెప్తాడని అందరూ భీష్ముడి దగ్గరికి వెళ్తారు. ఆయన అంపశయ్య మీద ఉంటాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు వీళ్ళందరూ చుట్టూ నిలబడుకుంటారు. కృష్ణుడితో పాటు పాండవులందరూ, ద్రౌపది మాత కూడా నిలబడుకుంటుంది.
అప్పుడు ఆయన ఉపదేశాలు ఇస్తాడు. చాలా పెద్దది పర్వం. శాంతి పర్వం చాలా పెద్దది. అన్ని పర్వాల కల్లా పెద్ద పర్వం అది. అందులో అద్భుతమైనటువంటి సూత్రాలు ఇమిడి ఉన్నాయి. అసలు వాటి గురించి ఎంతుంది, ఎంత నాలెడ్జ్ ఉంది. అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. శాంతి పర్వంలో భీష్ముడు చెప్పేట్టు ఆపద్ధర్మ సూత్రాలు, ధర్మ సూత్రాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన అన్ని ధర్మ సూత్రాలు చెప్తూ ఉంటే అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఆయన బాణాల మీద ఉన్నాడు. రక్తం కారిపోతూ ఉంది. కిందకి కారిపోతూ ఉంది కదా! బాణాలు దిగి అలా కారిపోతూ ఉంది. ఆయన మరణం కోసం ఎదురు చూస్తున్నాడు. స్వచ్ఛ మరణం ఉంది ఆయనకి. అయితే అప్పుడు అందరూ శ్రద్ధగా వింటుంటే ఈయన ధర్మసూత్రాలు ద్రౌపది మాత నవ్వుతూ ఉంది. నవ్వుతూ ఉంటే ఈయనకి అర్థం కాదు. ఈయన అడిగాడట, అమ్మ దగ్గరికి పిలిచి ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. అదేనండి తాతగారు, మీరు ఇన్ని ధర్మాలు చెప్తున్నారు, ధర్మసూత్రాలు చెప్తున్నారు. మరి ఆనాడు కౌరవ సభలో దుశ్శాసనుడు నా ఒలువలు ఊడుస్తున్నప్పుడు ఈ ధర్మసూత్రాలు ఏమైనాయి అన్నాడు. మరి ఒక్క మంచి మాట చెప్పావా దుర్యోధనుడికి? ఒక్క మంచి మాట అన్నావా? మరి ఇప్పుడు చెప్తున్నావే, అప్పుడు కదా నువ్వు చెప్పుండాలి అని అంటే అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా నేను దుర్యోధనుడు పెట్టేటువంటి కూడు తిన్నా, ఆహారం తిన్నా. దుర్యోధనుడు పెట్టినటువంటి కూడు తినడం ద్వారా నా రక్తం అంతా ఆయనకి సంబంధించి తయారైపోయింది. ఆయన అధర్మ మార్గంలో వెళ్తే నేను కూడా అధర్మ మార్గంలో వెళ్ళాలి. ఎందుకంటే నా లోపల రక్తం అంతా ఆయన పెట్టినటువంటి కూడు, ఆహారం. ఇప్పుడు అంపశయ మీద ఉన్నాను కదా, ఆ రక్తం అంతా కారిపోయింది. ఆ రక్తం అంతా కారిపోయినప్పుడు ఇప్పుడు నాకు ధర్మం గుర్తొచ్చింది అన్నాడట. ఆహారం ప్రభావం అలా ఉంటుంది. ఇది అద్భుతమైన సూత్రం. ఆహార ప్రభావం ఎలా ఉంటది అనడానికి అదొక అద్భుతమైనటువంటి దృశ్యం. నువ్వేదైతే తింటావో అదే నీ మనస్తత్వంగా మారుతుందని అనేక శాస్త్రాలు చెప్తున్నాయి. నువ్వేదైతే తింటావో అదే. కాబట్టి మనకు ఇన్ అండ్ అవుట్ అని 2 ఉంటాయి. ఇన్ అండ్ అవుట్. ఇన్ అంటే లోపలికి, అవుట్ అంటే బయటికి. మీరు బాగా గమనిస్తే జీవితం అంతా ఇన్ అండ్ అవుటే. మనకి ప్యాకెట్ ఒకటి ఉంది. ప్యాకెట్‌లో లోపల బయట అని ఆడుతుంటారు. లోపల బయట, లోపల బయట ప్యాకెట. అసలు జీవితమే లోపల బయట. మీరు బాగా గమనించండి. జీవితమే ఒక ప్యాకెట లోపల బయట. అంటే ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్. ఉదాహరణకి ఈ శరీరంలోకి ఏం పంపిస్తున్నావు? ఏం బయటకొస్తున్నాయి? ఇన్ ఆహారం ఏం తీసుకుంటున్నావు? మళ్ళా చూడండి ఇన్ అండ్ అవుట్ ఎంత అద్భుతమైన సూత్రం. నాకు భలే నచ్చిన సూత్రం గుర్తుపెట్టేసుకోండి మీరు కూడా. ఇన్ అండ్ అవుట్. ఏ ఆహారాన్ని తీసుకుంటున్నాం, ఆ తిన్న ఆహారం, జీర్ణమైన ఆహారం ఎలా బయటకు వస్తుంది? అయిపోయింది ఆరోగ్యం. ఇన్ అండ్ అవుట్ సూపర్‌గా ఉందండి. లోపలికి వెళ్ళడం సూపర్‌గా ఉంది. బయటకొచ్చి సూపర్ ఎక్సలెంట్ అయిపోయింది. తర్వాత ఆలోచనలు లోపలికి ఏమెళ్తున్నాయి ఇన్, బయటికి ఏమొస్తున్నాయి అవుట్. ఏ ఆలోచనలు లోపలికెళ్తున్నాయి, ఏ ఆలోచనలు బయటకొస్తున్నాయి, అయిపోయింది లైఫ్ జీవితం. అసలు సూత్రం ఇన్ అండ్ అవుట్ అనే సూత్రం, ఇన్ అండ్ అవుట్ అనే దాన్ని అర్థం చేసుకొని లోపలికి మంచి వెళ్ళాలి, బయటకి మంచి విడిచిపెట్టాలి. స్వీకరించేటివి మంచివై ఉండాలి, విడిచిపెట్టేటివి మంచై ఉండాలి. అప్పుడు లైఫ్ ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ సూత్రాల్ని మనం గట్టిగా పట్టుకున్నట్టయితే అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దీన్ని క్లోజ్ చేద్దాం. న్యాయార్జిత ఆహారం, దైవార్పిత ఆహారం. ఈ రెండిటిని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇది సింపుల్‌గా చెప్పేస్తాం. సింపుల్‌గానే వెళ్దాం. ఎక్కువొద్దు. శ్వాసించడం. 10 నిమిషాలు త్యాగం చేయాలి ఈరోజు మీరు. శ్వాసించడం. మనందరం శ్వాసిస్తున్నామా? ఎంతమంది శ్వాసిస్తున్నారు? అది చెప్పండి. ఎంతమందికి శ్వాసించడం వచ్చండి ఇక్కడ? ఇలా అనండి. శ్వాసించడం వచ్చినోళ్ళు. నాకు శ్వాసించడం వచ్చు. వేళ్ళు కనిపియడంలే చాలా మందికి. టీవీఎస్ గారు ఏళ్ళు చూపియడంలే. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో! నీ మనం ఏదో చెప్తే మళ్ళీ ఆయన ఏదో చెప్తాడు. ఎందుకొచ్చిన గొడవ అని అనుకున్నాడేమో. పర్టికులర్ ప్రాక్టీస్ చేయలేదు సార్. ఆ? పర్టికులర్‌గా ప్రాక్టీస్ చేయలేదు. నాకు అవగాహన లేదు సార్. అదే ఓకే. కాబట్టి మనందరం శ్వాసిస్తున్నాం అనుకుంటాం. కానీ శ్వాసించడంలే. శ్వాసించడం అన్నది ఒక క్రియ. ఇప్పుడు మనం చేసే శ్వాస ఏందో తెలుసా? నీకు సంబంధం లేకుండా పోయే శ్వాస అది. నీకు సంబంధం లే. నీకు సంబంధం లేకుండా జరిగిపోతూ ఉందది. కాబట్టి అది శ్వాస అనుకుంటున్నావు నువ్వు.
వాస్తవానికి శ్వాస అది కాదు. ఇప్పుడు భగవంతుడు చేసిన ఇంకొక మేలు చెప్తున్నా. ఇందాక శరీరం గురించి చెప్పా. ఇప్పుడు ఇంకొక అంటే నువ్వు ప్రతి క్షణం భగవంతుడిని మెచ్చుకోకుండా ఉండలేవు. నాయన ఏంది స్వామి ఇంత గొప్పవాడు నువ్వు అనుకోవాల్సిందే నీ జీవిత కాలం అంతా. ఎందుకు చెప్తా చూడండి. ఎందుకంటే శ్వాస పీల్చడం అనేది ఒక పని. అదొక కర్మ పని. మనకు తెలిసి ఎక్కువ పనులు మనమే చేస్తాం. మనం అంటుంటాం కదా కర్తృత్వ భావన అని. కర్తృత్వ భావన అన్ని పనులు నేనే చేస్తాం. అయితే శ్వాస పీల్చడం అనే పని నువ్వు చేసినట్లయితే పిట్టలు రాలినట్టు రాలిపోతారు జనం. చచ్చి ఊరుకుంటారు. అయ్యా ఏమాయన చనిపోయాడంటే ఆయన మర్చిపోయాడంటండి శ్వాస పీల్చడం. ఏదో పనిలో ఉండి శ్వాస పీల్చడం మర్చిపోయినాడు చచ్చిపోయాడు. చచ్చి ఊరుకుంటాం. పిల్లలు భూమి మీద ఉండే వాళ్ళందరూ చచ్చిపోవాలంటే టక చచ్చిపోవాలంటే ఆయన గనక అయ్యా ఈ రోజు నుంచి శ్వాస పీల్చడం నా గొంతు మహాప్రభు అని భగవంతుడు అనుకోని శ్వాస పీల్చడం నీ ఇష్టం నువ్వు పీలిస్తే పీల్చుకో వదిలేస్తే వదిలేసుకో అన్నాడంటే చాలు ఈ టక చచ్చిపోతాం. ఎందుకని మన వల్ల కాదు మనకు గుర్తుండదు. అసలు నిద్రపోయేటప్పుడు ఎలా పీలుస్తాం? అసలు ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది మీరు ఎప్పుడు ఆలోచించండి. కానీ ఆ పరమాత్ముడు ఏం చేశాడంటే గొప్ప ఉపకారం ఏదైతే నీ జీవితాన్ని నిలపడానికి అవసరమైన కర్మ ఉందో క్రియ ఉందో అది ఆయన స్వాధీనంలో పెట్టుకో. ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఆయన చేస్తున్నాడు ఆ పనంతా ఆయన. కాబట్టి నీకు తెలియకుండా నీ ప్రాణం నిలబెట్టేటువంటి పనిని భగవంతుడు తీసుకున్నాడు. ఇప్పుడు నీ ఆరోగ్యాన్ని నిలబెట్టే పని నువ్వు చేయాలి. అదేంటంటే ప్రయత్నపూర్వకంగా శ్వాసించడం. దానికి మన వాళ్ళు ఏం చెప్తారు? నాభి నుంచి గాలిని తీసుకోవాలి, బాగా పట్టుకోవాలి, 1 2 3 4 5 బిగించాలి, 1 2 3 4 5 విడిచిపెట్టాలి. ఇది శ్వాసించడం. ఎందుకు? అలా శ్వాసిస్తే అప్పుడు నీకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయో నీ జీవకణాలన్నీ ఉత్తేజితం అవుతాయి. అలా జీవకణాలకి ఆక్సిజన్ అందనందువల్ల కొంతమంది పాలిపోయిన మొహాలు వేసుకొని ఉంటారు. పాలిపోయి ఉంటాయి మొహాలు. నిద్ర ఉండదు, పాలిపోయి ఉంటాయి. ఒక వ్యక్తిని చూడగానే అతని కళ్ళ కింద ఉండేటువంటి ఒక చిన్న ప్లేస్‌ని గమనిస్తే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, ఆమె ఆరోగ్యంగా ఉన్నాడా కనుక్కోవచ్చు. ఇది ఇది ఇండికేషన్ అన్నమాట. ఈ ప్లేస్ కళ్ళ కింద మనం అంటుంటాం కదా కళ్ళ కింద క్యారీ బ్యాగులు పెట్టుకున్నావురా అని. కాబట్టి ఆ కళ్ళ కింద ఉండే ప్లేస్ చెప్తుంది చాలా విషయాలు. నీకు ఆరోగ్యంగా ఉన్నావా? నిద్రతో ఉన్నావా? లేదా అనేది. ఎందుకంటే ఆ ముఖంలో కళ తెలిసిపోతుంది. బాగా ధ్యానం చేసేటప్పుడు అదొక పెద్ద బెనిఫిట్ మనకు. ధ్యానం చేసేటప్పుడు శ్వాసను పీలుస్తాం, అలా పట్టి పెడతాం, మళ్ళా వదులుతాం. ఆ ధ్యానం చేసేంత సమయమే కదా చేస్తాము. కానీ దాన్ని ఖాళీగున్న ప్రతిసారి చేయగలిగితే 100 ఏళ్ళు బతుకుతాం. అంతకుమించి పనే ఉంది ఇక. ఖాళీగా కూర్చున్నావనుకో, టీవీ చూస్తున్నావు. సరే చూడు, అప్పుడప్పుడు శ్వాస పీల్చు. శ్వాస పీల్చు అదో పని. అదొక వర్క్ అది. అలా శ్వాస పీల్చండి, వదలండి. ప్రయత్నపూర్వకంగా అండర్‌లైన్. ప్రయత్నపూర్వకంగా ఎవరైతే శ్వాస పీల్చి వదలడం అలవాటు చేసుకుంటారో, ఆక్సిజన్ లెవెల్స్ శరీరానికి బాగా అందుతాయి. కణాలన్నీ జీవంతో నిండిపోతాయి. అద్భుతంగా నీ శరీరం నిలబడుతుంది. ఎందుకంటే ఈ శరీరంలో ఉండే కణాలన్నీ చచ్చిపోతూ ఉంటాయి. ఒక వారం తర్వాత పూర్తి మనుషులం మనం. మీకు సైన్స్ తెలుసు కదా! చాలా మంది చెప్తుంటారు. అంటే ఇప్పుడు నేనైతే ఉన్నానో, వారం తర్వాత నేనున్నను. ఇప్పుడు నేనున్నాను గదా! ఇప్పుడు ఉన్న నేను వారం తర్వాత నేను ఒకటి గాదు. వారం తర్వాత కంప్లీట్ రీప్లేస్‌మెంట్. ఇంతకుముందు గత వారం సత్సంగంలో నేను గాదు. అప్పుడు వేరే. ఇప్పుడు నేను వేరే. ఎందుకు? సైన్స్ చెప్తా ఉంది. వారంలో నీ జీవకణాలన్నీ మృతి చెంది కొత్త జీవకణాలొస్తాయి. వారానికి రీప్లేస్ అవుతూ ఉంటాయి జీవకణాలు. అంటే నువ్వు మారుతూ ఉంటావు. నిత్యం మారుతూ ఉంటావు. చనిపోయే కణాలు చనిపోతూ ఉంటాయి. కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. ఈ కణాలలో ఎదుగుదలే క్యాన్సర్. ఈ కణాలలో అబ్నార్మల్‌గా ఎదుగుతాయే దాన్నే క్యాన్సర్ అంటాం మనం. అది కరెక్ట్‌గా ఎదగవయి. అవి 1, 2, 3, 4 పోవాల్సింది 1, 8, 16, 32 వచ్చేసి పెద్దదైపోతుంది. అక్కడ నీ క్యాన్సర్ మొదలవుతుంది. సరే ఇది సైంటిఫిక్ విషయాలు. నేను ఒకటే చెప్తా. శ్వాసించండి. గాలి ఉచితం. ఆక్సిజన్‌కి ఇంకా డబ్బులు కట్టబల్లేదు మనం. మీరు భగవంతుడిచ్చినటువంటి ఆక్సిజన్‌కి నువ్వు డబ్బులు కట్టాలంటే ఆస్తులు అమ్మేసుకోవాలి. నిజమా కాదా? మీకు ఫైనల్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తది. ఆక్సిజన్ చాలా మంది హాస్పిటల్‌లో మీకు అనుభవం ఉంటది. చెప్పండి. ఆక్సిజన్ సిలిండర్ ఒక రోజు పెడితే ఎంత? హాస్పిటల్‌లో.
ఎవరికి ఉంది ఎక్స్పీరియన్స్? మీ బంధువులకు ఎవరన్నా చూపించుంటారు కదా. హాస్పిటల్ రేంజ్ పెట్టుకుంటుంది. నాకుంది హాస్పిటల్ చెప్పమ్మా. 5,000 ఉన్నాయి రోజుకి. రోజుకి 5,000. 5,000 అవును, అమ్మకు పెట్టారు కదా 1 month. ఇంకా వాళ్ళ హాస్పిటల్ క్యాడర్ పెరిగే కొద్దీ పెరుగుతుంది. 10,000 పైన కూడా ఉందండి. 10,000 పైన కూడా ఉంది. హైదరాబాద్ అపోలోలో అయితే చాలా చేస్తారండి కదా. ఇప్పుడు దాన్ని బట్టి లెక్కేద్దామా, మనం వెనక్కి వెళ్దాం. అంటే రోజుకి ఆక్సిజన్ ఇచ్చినందుకు 10,000 భగవంతుడికి రాసి లెక్క రాసేసి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు బతికావు, ఎంత డబ్బులు ఆయనకి బాకీ పడ్డావు. ఎందుకంటే ఫ్రీ ఆక్సిజన్, ఇప్పుడు ఫ్రీ, నువ్వు ఫ్రీగా తీసుకుంటున్నావు, ఎవరికి డబ్బులు ఇవ్వలే. ఇంత గ్యాస్కు డబ్బులు ఇస్తున్నావు, అది వేరే విషయం. ఈ ఆక్సిజన్కి ఒక్క పైసా నువ్వు గడ్డంలే. మరి ఫ్రీగా కోట్ల రూపాయల ఆక్సిజన్ని మనం దొంగిలించి, అందుకనే శాస్త్రంలో ఒక మాట అంటారు, భగవద్గీతలో కూడా, ఏ ఆహార పదార్థానికి మూల కారణాలైనటువంటి ప్రకృతిని విస్మరించి నీకై నువ్వు భగవంతుని స్మరించకుండా, దేవతలను స్మరించకుండా తింటావో నువ్వు దొంగవి అంటది భగవద్గీత. నువ్వు దొంగవి. ఎందుకు దొంగ? నువ్వు దొంగిలించావు ప్రకృతి నుంచి, దేవతల నుంచి, అనుగ్రహాల నుంచి దొంగలించి అది నీ వరకే తినడం మొదలు పెట్టావు. కాబట్టి స్వార్థంతో ఉన్నావు, దొంగవి అంట. ఇప్పుడు ఆక్సిజన్ దొంగల మనం అంతా. ఒకసారి ఎప్పుడన్నా అవకాశం ఉంటే పేపర్ పెట్టి కానీ చేశారంటే అయిపోతుంది. నేను మొన్ననే మనకు రాజుపాలెం దగ్గర ఒక సత్సంగంలో ఒక మాట చెప్పా. ఏమండి, బూటీ గారు సమాధి మందిరం కట్టడానికి ₹1,00,000 ఖర్చు పెట్టాడండి. అప్పుడు సచరిత్రలో ఉంది, ₹1,00,000 ఖర్చు పెట్టాడు. మరి అప్పట్లో ₹1,00,000 అయితే 1918లో, ఇప్పుడు ఆ 1,00,000 ఎంత అయి ఉంటుందో ఊహించండి అని అన్నా. ఒక ఆయన పేపర్ పెట్టుకొని రాసేసాడు మొత్తం, బ్యాక్ సీట్లో కూర్చొని. నిజం, రాజుపాలెంలో జరుగుతున్న సత్సంగం. మన కనిగిరి భాగ్యలక్ష్మి గారు వాళ్ళందరూ వచ్చారు. ఆయన వెనక కూర్చొని మొత్తం రాసేసుకుంటే, అంటే ఎలా చెప్పాను, 7 సంవత్సరాలకి డబల్ అయింది అనుకుందాం, లేదు 10 సంవత్సరాలకి డబల్. అంటే 1918లో ₹1,00,000 అయితే 1920కి 2,00,000 అవుతుంది, 1930కి 4,00,000 అవుతుంది. అలా అనమాట. 10 సంవత్సరాలకి డబల్ అయితే ఆయన రాసుకొచ్చాడు, సార్ 26,000 కోట్లు అవుతుంది సార్ అన్నాడు. బూటీ మందిరం 26,000 కోట్లు సార్ ఆయన ఖర్చు పెట్టింది, సామాన్యం కాదు. అంటే అంటే ఆ లెక్క ఉంటుంది అనమాట. కాబట్టి మనం 5,000 10,000 ఇవ్వాలంటే ఆక్సిజన్కి భగవంతుడికి ఎంత ఇవ్వాలి? నీ జన్మంతా నువ్వు ఊడిగం చేసినా సరే భగవంతుడిని మన రుణం తీర్చుకోవడం అసాధ్యం. ఏదో పిచ్చిబట్టి అంటారు కానీ ప్రకృతి ఇచ్చేసిందండి మనకు, దేవుడిచ్చేది ఏంది, అంతా ప్రకృతి అంట. ఆ ప్రకృతి దేవుడు అని నేను అంటున్నాను. దేవుడు ప్రకృతి వేరువేరుగా ఎక్కడి నుంచి వస్తారు? ప్రకృతి దేవుడు. కాబట్టి ఆక్సిజన్, అమూల్యమైన ఆక్సిజన్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాడు భగవంతుడు మనకు. ఈ యాంగిల్లో ఈరోజు రాత్రి పడుకొని ఆలోచించండి. ఆయనకి ఎన్నిసార్లు దండం పెట్టాలనిపిస్తుందో మీకే అర్థమవుతుంది. తర్వాత ఆక్సిజన్ ని శ్వాసించడం అనేది అదొక పార్ట్. శ్వాసించడం చాలా ఇంపార్టెంట్. శ్వాసించిన తర్వాత ఇంకొకటి చెప్పి మనం దీన్ని ముగిద్దాం. శ్వాసించడం అయిన తర్వాత నెక్స్ట్ ఒక్క నిమిషం, చివరిగా కంక్లూషన్కి వచ్చేసరికి మనం మాట్లాడుకుందంతా ఆహారము, శ్వాస, దీని వరకు. దీన్ని కూడా కట్ చేసేద్దాంలే. ఇంకా మితంగా తిను, సమయానికి తిను, జీర్ణమయ్యాక తిను, శరీరాన్ని శ్రమ పెట్టు, దేహాన్ని దేవాలయంగా భావించు. మధ్యలో ఈ శారీరక వ్యాయామం ఒకటి ఉంది, అది కూడా చేయండి. అది మనం చెప్పుకోవాల్సిన పనేంలే. కాబట్టి ఆక్సిజన్ అందించడం, వ్యాయామం చేయడం, ఆహారాన్ని అందించడం, నిద్ర గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలా, సపరేట్ గా మాట్లాడాలి. ఈ నిద్ర గురించి దాదాపు ఒక ఎపిసోడ్ అంతా ఉంటుంది, దాన్ని మాట్లాడదాం. కాబట్టి నిద్ర ఒకటి బ్యాలెన్స్ ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. నిద్ర అనేది ఒక బ్యాలెన్స్ ఉంది. కాబట్టి శారీరక ఆరోగ్యం సంబంధించి ఆహారము, నిద్ర, శ్వాస, వ్యాయామం, ఈ 4 బాగా చేస్తే గనక పర్ఫెక్ట్ గా మనం గుర్తిరిగి అవగాహనతో కాన్షియస్ తో గన చేస్తే శారీరక ఆరోగ్యంతో ఉంటాము. కాబట్టి ఇవి ఫైనల్ ప్రోడక్ట్. ఇవి గుర్తుపెట్టేసుకోవాలి. మితంగా తిను, సమయానికి తిను, జీర్ణమయ్యాక తిను. తినడం గురించి శరీరాన్ని శ్రమ పెట్టు, దేహాన్ని దేవాలయంగా భావించు. ఈ శరీరాన్ని, దేహమే దేవాలయం. వాస్తవానికి చాలా సిద్ధాంతాలు అవే చెప్తాయి, దేహమే దేవాలయం. ఎందుకంటే మనం ఏమంటాం, నా హృదయంలో ఉండి కొలువైపోరా సాయినాథ అంటాం కదా. నా హృదయంలో కొలువైపో అంటే దేవాలయం. అది
దేవాలయాలుగా భావించే కదా ఆయన రమ్మంటున్నావు, నా హృదయంలో కొలువుండిపో అనేసి. అందువల్ల దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడే సమయం మనకు లేదు. ఒకవేళ ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాల్సిందే, అవకాశం లేదు. అయితే ఒక్క విషయం చెప్పి ముగిస్తా. అవసరం ఏంటి? నెక్స్ట్ సండే ఉంటుంది. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలా వద్దా అనేది మీకు అర్థమైపోతుంది. ఈయన తెలుసు కదా మీకు, ఎవరైనా ఎవరండి ఈయన? కోడెల శివప్రసాదరావు సార్. కోడల శివప్రసాదరావు గారు. ఏమైంది ఆయన ఫైనల్ డెస్టినీ? సూసైడ్ చేసుకున్నారు సార్. మీరు ఆయన జీవితాన్ని పరిశీలించండి. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక నాయకుడిగా ఎదిగి ఒక పై స్థాయికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఏవో చిన్న చిన్న కారణాల వలనో, ఏదో చిన్న చిన్న మనస్పర్ధల వలనో, లేదా చిన్న చిన్న అవమానాల వలనో, దేని వలన కానివ్వండి, ఆయన ఎండింగ్ సూసైడ్ తో ఎండ్ అయింది. ఇది మానసికమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన బలమైనటువంటి అవసరం ఉంది అనడానికి ఇది ఒక గుర్తు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం చెప్తాను. ఈయన అందరికి పరిచయం ఉన్న ఆయన రంగనాథ్ యాక్టర్ సార్. రంగనాథ్ గారు. ఆయన ఎండింగ్ ఆయన కూడా చూశాడు. సూసైడ్ ఆ? ఊరేసుకున్నారు కదండి. ఆయన ఊరేసుకున్నారు. సూసైడ్ చూశారు కదా. అంటే మానసికంగా దృఢంగా లేకపోతే, మానసికంగా బలంగా లేకపోతే నీ ఫైనల్ డెస్టినీ మారిపోతుంది. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. భవిష్యత్తులో ఏ కష్టం ఎప్పుడు వస్తుందో, ఏ సమస్య ఎప్పుడు వస్తుందో, ఏ ఆందోళన ఎప్పుడు వచ్చి పైన పడుతుందో ఎవ్వరూ ఊహించలేము. కాబట్టి మానసికంగా నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఎలాంటి ఆటుపోట్లైనా నువ్వు దాటుకొని నిలబడగలవు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ రెండు యాంగిల్స్. ఇది చూడండి. ఇది ఎవరిది? ఇది గుర్తొచ్చిందా మీకు? రాజీవ్ గాంధీ మర్డర్. రాజీవ్ గాంధీకి సంబంధించిన మర్డర్ చిత్రం అది. ఇక్కడ ఆ దండ పెట్టుకున్న అమ్మాయి పేరు తాను. ఇక్కడ ఈ పాప ఒక పార్టీ లీడర్, ఆ పక్కన పెట్టేసేయండి. పార్టీ లీడర్ ఆ పక్కన చెయ్యి ఇట పెట్టుకొని ఉండేది. ఆ తాను అనే ఆమె యొక్క మానసిక స్థితి మీరు ఆశ్చర్యపోతారు. నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను దాని గురించి. నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒక మనిషి బెల్ట్ కట్టుకొని, బాంబు కట్టుకొని, బెల్ట్ కి పైన డ్రెస్ వేసుకొని, అంటే డ్రెస్ వేసుకునేటప్పుడే తెలుసు చచ్చిపోతానని. బెల్ట్ నొక్కితే చచ్చిపోతుంది. పీస్ అయి చచ్చిపోవడం కాదు, చిన్న పదం. చచ్చిపోవడం చిన్న పదం. పీస్ అయిపోతుంది. అలా చనిపోవడానికి సిద్ధపడి, అప్పుడు ఆమె ఆమె బెల్ట్ లో, సీట్ బెల్ట్ లో ఆమె బాంబు కట్టుకొని ఉంది. అలా బటన్ నొక్కితే పీస్ అయితే తెలిసి కూడా బటన్ నొక్కి చనిపోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మానసికం అంటే అది చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆమె యొక్క మానసిక స్థితి ఏంటి మీకు ఇది గుర్తు ఉంటుంది. ఎవరైనా గుర్తొచ్చింది ఎవరికైనా? టెర్రరిస్టు. ఈయనకు ప్రత్యేకత ఉంది. ఆయన ఏంటంటే హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ బాబా గుడి బాంబులు పెట్టారు కదా. ఆ బాంబులు పెట్టినప్పుడు ఉన్న ఆ టెర్రరిస్ట్, ఆ సన్నివేశం అది. ఆయన అడిగారు చాలా మంది, ఏమండి మీకు అది అన్యాయం అనిపించలేదా, తప్పు అనిపించలేదా, మీ వల్ల ఎంతో మంది బాధపడ్డారు, గాయాలైనాయంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు మరలా అవకాశం వస్తే మరలా బాంబు పెడతానండి. నాకు అవకాశం వస్తే మరలా పెడతాను అని అన్నాడే గాని నేను చేసిన తప్పు అన్నాడు. కాబట్టి మీకు ఎందుకు ఇది చెప్పానంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు వాల్యుబుల్ విషయాలు వింటారు. ఎవరైతే మీకు పరిచయాలు ఉంటారో వాళ్ళని కూడా తీసుకొచ్చి క్లాస్ వినిపించాలి. ఎందుకంటే చాలా పవర్ఫుల్. మనకు బయట దొరకదు, ఇంత అవకాశం లేదు. అందువల్ల మానసిక ఆరోగ్యం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లోనే పోదాంలేండి. ఈరోజు కుదరదు కాబట్టి. ఇప్పుడు శారీరక ఆరోగ్యం నాకు తెలిసి పరిపూర్ణంగానే అయిందని నేను అనుకుంటున్నా. మానసిక ఆరోగ్యం గురించి నెక్స్ట్ సండే ఉంటాం అనుకుంటా. మనకు నంద్యాలలో శనివారం ఉంది రామాయణ భగవద్గీత, కాబట్టి ఆదివారంకి వచ్చేస్తాం. నెక్స్ట్ సండే ఉంటుంది.